all and welcome to ISE, the Indian Academy of Competitive Exams. So today we are going to discuss the Hindu editorial. Along with this, we are going to cover some important vocabulary based questions. So that helps you, like you see that all upcoming exams, you may take CGL, CHSL, like whatever English based questions, ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని చాలా ఈజీగా వొకాబులరీని ఎలా మనం ఎన్హాన్స్ చేసుకోవాలనే ఆస్పెక్ట్లో వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్లో మరి గ్రామర్ ఎలా ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ ఉంటుంది, దేన్ని మనం ఫోకస్ చేయాలి, దేన్ని వదిలిపెట్టాలి, సో ఇవన్నీ కూడా ఎడిటోరియల్లో చూడడం జరుగుతుంది. ఓకేనా? సో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ఎడిటోరియల్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, సో ఫస్ట్ లెట్స్ గో విత్ ద టుడేస్ vocabulary session. And you can see here, this is what the session today is. You can see on board, we have the question based on match the following. ఈయనే వీటికి చాలా పేర్లు ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోవింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలా చాలా రకాలుగా రాస్తూ ఉంటాడు. యూ డోంట్ వరీ అబౌట్ దెమ్. ఓకే, సో జస్ట్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. సో ఇవాళ చాలామంది ఏమంటే సార్ సినోనిమ్స్ ఎట్లా నేర్చుకోవాలి, యాంటోనిమ్స్ ఎట్లా నేర్చుకోవాలి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ వేరు వేరు కాదు, అంతా ఒకటే. ఒక పదం యొక్క మీనింగ్ తెలిస్తేనే దాన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, అది సినోనిమా, యాంటోనిమా, ఆ పర్టికులర్ వర్డ్ బ్లాంక్ టు బి ఫిల్డా అనే విషయాలు తెలుసుకుంటాం కదా. మీనింగ్ తెలియనప్పుడు వీఆర్ హెల్ప్లెస్. సో కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ అబౌట్ లెర్నింగ్ వొకాబులరీ, అండర్స్టాండింగ్ ద డెప్త్స్ ఆఫ్ ద పర్టికులర్ వర్డ్స్. అవి మీరు క్లియర్గా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ యూ కెన్ డూ దోస్ క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. So students today, yesterday also I met many students, they are claiming that, sir, I am reading black book. What is the benefit of reading black book? Already if you are aware of already vocabulary, you are good at vocabulary, then read the black book. It's a better usage. But without knowing the basics, without understanding the concepts, what do you do in the black book? మా అంటే ఒక వారం రోజులు చదువుతూ ఉంటాడు, నెక్స్ట్ వారం వదిలేస్తూ ఉంటాడు. మీరు చూడండి, ఇదే జరిగేది ఇక్కడ మార్కెట్లో. అదేవిధంగా ఇంకా వేరే వేరే పుస్తకాలు చదువుతూ ఉంటాడు, వారం రోజులు కరెక్ట్గా చదువుతూ ఉంటాడు, నెక్స్ట్ వారం స్కిప్ అవుతుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే అసలు ఎలా చదవాలో తెలుసుకోకపోవడం. దట్స్ అ మెయిన్ డ్రాబ్యాక్ విత్ ద స్టూడెంట్స్. సో వీఆర్ bypassing that by understanding the basic elements of vocabulary. So when you are good at understanding the basic vocabulary, you will get some sort of like encouragement to read the words. సో మరి ఎలా చదవాలి, పదాలు ఎలా పుట్టుకొచ్చాయి, పదాల యొక్క పూర్వాపరాలు ఏంటి అని మనం తెలుసుకుంటే మనకు ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. మర్చిపోము ఇక జీవితంలో. అని వాళ్ళ బ్లాక్ బుక్ చదువుతున్నాడు, ఒక నెల రోజులు చదివాడు, మళ్ళీ 2 నెలల తర్వాత అడిగితే ఏం తెలియదు, అంత ఖాళీ శూన్యం. సో దానికి గల కారణం ఏంటంటే అసలు ఎలా చదవాలో తెలియక. సో కాబట్టి మనం ఇవాళ ఏం చేస్తున్నాం, దాన్ని ఎలా చదవాలి అనే ఒక బేసిక్ ఐడియా మనం ఇచ్చినట్లయితే సో స్టూడెంట్స్ ఫీల్ హ్యాపీ, దే గో అకార్డింగ్లీ. That's what our prime intention. Okay, let's go with the first word. Here you can see that condolence అని ఒక పదం ఇచ్చాడండి. సో ఫస్ట్ వర్డ్ మనకి కాండోలెన్స్. అయితే మనం ఆల్రెడీ లాస్ట్ సాటర్డే అనుకుంటా, టుడే ఈస్ వెనస్డే కదా, అండ్ దట్ సాటర్డే ఆర్ లాస్ట్ ఫ్రైడే ఐ టాట్ ఆన్ ద బోర్డ్ హౌ టు ఫైండ్ అవుట్ ద సఫిక్సెస్, హౌ మెనీ సఫిక్సెస్ ఆర్ దేర్ ఎస్పెషల్లీ ఇన్ వొకాబులరీ. ఆ సఫిక్సెస్ నేర్చుకుంటే దాదాపు ఒక 50 to 60% వొకాబులరీ వర్డ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయగలరా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో అదే లాజిక్లో ఇక్కడ నుంచి చూడండి, యాన్స్ అన్నాడు. ఇది యాన్స్ అంటే నేను నౌన్ అని బలంగా చెప్పగలను. యాన్స్ అనే పదం, యాన్స్ కానీ ఎన్స్ కానీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాట్స్ రిలేటెడ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈస్ కాల్డ్ నౌన్. ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ఇంగ్లీష్ POS వీఆర్ కాలింగ్ దట్ ఈస్ నౌన్. ఇక్కడ యాన్స్ అన్నాడు, ఇట్స్ ఎ నౌన్. మీకు రేపొద్దున కాండోలెంట్ అంటాడు, ఎంట్ అడ్జెక్టివ్, కాండోలెంట్లీ అడ్వర్బ్, కాండోలెన్స్ నౌన్, కాండోల్ వర్బ్. సో సీ దాట్. సో కాబట్టి ఇక్కడ మనకు సఫిక్స్గా ఉన్నటువంటి పదం యాన్స్ అన్నాడు కాబట్టి దాన్ని ఏం చెప్తాం, ఇది నౌను. మరి వాట్ ఈస్ అ ప్రిఫిక్స్, కాన్. కాన్ అంటే చెప్పాము టుగెదర్, ఒక దగ్గరగా. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డోల్, ఇగో ఇది ఇంపార్టెంట్ వర్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ వర్డ్ టుడే. డోల్ మీన్స్ పెయిన్. డోల్ అంటే అర్థం ఏంటి, పెయిన్ అని మీనింగ్ వస్తుంది. పెయిన్ అంటాం మనం డోలో 650 అంటాం కదా. ఎందుకు దాన్ని డోలో 650 అని పేరు పెట్టారు వాళ్ళు అంటే ఇట్స్ ఎ పెయిన్ కిల్లర్. మనం అది తీసుకుంటే ఏమైనా బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ ఏమైనా ఉంటే పోద్ది. సో వీఆర్ కాలింగ్ దట్స్ వై దట్ ఈస్ డోలో 650. సో దీని మీద ఉన్న పదాలు ఒకసారి చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి పదాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను డోలో 650 అన్నాను. డోలో ఇప్పుడు డోల్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా విచ్ మీన్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇన్ ఇంగ్లీష్ పెయిన్ అని చెప్తామండి. ఎస్, వీఆర్ కాలింగ్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ పెయిన్, ఒక రకమైన నొప్పి.
వీఆర్ కాలింగ్ దట్ వర్డ్ పెయిన్. దీన్ని మనకు వాళ్ళు డోలో 650 అన్నారు, అంటే ఇంత ఎంజీ తీసుకుంటే ఇట్స్ ఎ పెయిన్ కిల్లర్ అని దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ నుంచి వచ్చింది. మరి ఇప్పుడు ఈ పదాన్ని వివిధ రకాలుగా రాస్తాం. ఇప్పుడు డోలోరస్ అని అడ్జెక్టివ్ రాస్తాడు, DOLOROUS. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్. డోలోరస్ అంటే పెయిన్ఫుల్. ఇక చూడండి, OUS అజ్ అంటే అడ్జెక్టివ్, ఇట్స్ కాల్డ్ పెయిన్ఫుల్ అని చెప్తాం. సరే, వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు, ఏదో నొప్పిగా ఉంది వారికి, వాళ్ళ దగ్గరి బంధువు ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళందరూ బాధలో ఉన్నాం, మనందరం వెళ్ళి ఓదార్చడాన్ని ఏమంటాం అంటే కాండోలెన్సెస్. వీఆర్ పేయింగ్ అవర్ కాండోలెన్సెస్ అంటాం. దీన్ని ఎలా గుర్తుపెట్టేసుకోవాలి అనే పదం కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇంగ్లీష్లో ఎల్ఎంఎన్ గుర్తుపెట్టేసుకోండి. ఇలా కాల్, చూడండి, కామ్, చూడండి, కాన్. ఈ మూడు ఎప్పుడు కూడా మనకు ప్రిఫిక్సెస్ లాగా ఉంటాయి, గుర్తుపెట్టేసుకోండి. ఇలా షార్ట్ కట్ LMN, చూడండి, ఎల్ఎంఎన్ ఎక్కడ వచ్చినా కూడా టుగెదర్ అని మీనింగ్ వస్తుంది. ఈ మూడింటి అర్థాలు కూడా విచ్ మీన్స్ వాట్, టుగెదర్ అన్న మీనింగ్ మనం తీసుకుంటాం. చూడండి ఇక్కడ క్లియర్. నౌ కాండోల్, డోల్ మీన్స్ పెయిన్. టుగెదర్ వీఆర్ షేరింగ్ ద పెయిన్ ఇస్ కాల్డ్ పేయింగ్ ద కాండోలెన్సెస్. సంతాపం ప్రకటించడం అంటాం కదా, జస్ట్ లైక్ దాట్. కాండోలెన్సెస్, డోలోరస్, డోల్ఫుల్. డోల్ఫుల్ అనే పదం కూడా ఉంది మార్కెట్లో. డోల్ఫుల్ అంటే కాస్త పెయిన్ఫుల్ అన్న మీనింగ్ వస్తుంది. సో ఇలాంటి పదాలు చూడండి ఎంత బాగున్నాయో. సో కాబట్టి ఇప్పుడు చూడండి, కాండోలెన్సెస్ అంటే షేరింగ్ ద పెయిన్, బాధను పంచుకోవడం. మరి అసలు నొప్పే లేకపోతే, బాధే లేకపోతే ఇండోలెన్స్. హీఈస్ అన్ ఇండోలెంట్ ఫెల్లో అంటాం. ఇన్ అంటే అర్థం మీకు తెలుసు, నో అని మీనింగ్ వస్తుంది జనరల్గా ఇంగ్లీష్లో. దట్ ఫెల్లో ఈజ్ అన్ ఇండోలెంట్ ఫెల్లో యార్, వాడికి నొప్పి లేదు, బాధ లేదు, బరువు లేదు, బాధ్యత లేదు. సో an insolent fellow without any responsibility, there is no hope of life, there is no responsibility in the life, so we call that guy, hey yaar, he is an indolent fellow. వాడికి బాధ లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు, ఈజ్ అన్ ఇండోలెంట్ ఫెలో, వి కాల్ లైక్ దాట్. కరెక్ట్. సో డోల్ అంటే పదం ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టేసుకోవాలి వాటి నుంచి. డోల్ అంటే అర్థం ఏంటి, విచ్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్, నొప్పి, బాధ కలిగించేదని డోల్ అంటాం మనం. గొడవ క్లారిటీ. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ వీ కెన్ స్పీక్. ఓకేనా. డోల్ఫుల్, డోలోరోస్, ఇండోలెంట్, కాండోలెన్స్, ఏనా. ఇంకా ఏమైనా పదాలు ఉంటే కూడా మీరు మార్క్ చేయండి. సో ఈ విధంగా మీకు క్లారిటీ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏమనే పదం వాడిండు, కాండోలెన్స్ అన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది, కాండోలెన్స్ అనే పదం దేనికి మ్యాచ్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూపించాలి ఆ పదం. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి ఈ పదాలన్నిట్లలో కూడా ఈ ఒకసారి ఆప్షన్ F చూడండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింపతి చెప్పాము. సింపతి అనే పదంలో కూడా పద్ అంటే ఫీలింగ్, సిమ్ అంటే సేమ్ ఫీలింగ్. వాళ్ళు బాధలో ఉన్నారు, నేను బాధలో ఉన్నా, షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సింపతి. కాండోలెన్స్ అన్న కూడా షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సింపతి, వారి పైన జాలి చూపించడం, బాధను పంచుకోవడం, కాండోలెన్సెస్. సో మరి కాబట్టి నేను ఫస్ట్ క్వశ్చన్ దేనికి మ్యాచింగ్ చేయాలి, ఆప్షన్ Fకు మ్యాచింగ్ చేద్దాం. క్లియర్. సో ఈ విధంగా. సో నెక్స్ట్ ఇది క్లియర్. నెక్స్ట్ డెకాడెంట్ అన్నాడు. ఇప్పుడు ఈఎన్టీ అంటే మనం చెప్పాము, సఫిక్స్ ఈఎన్టీ వస్తే దాన్ని ఏమనాలి, అడ్జెక్టివ్. అది ఎలా పనిచేస్తుంది సార్, అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. సో మరి ఇక్కడ రూట్ తీసుకుంటే డికే అంటే మీనింగ్ మీకు తెలుసు, సంథింగ్ ఈస్ గోయింగ్ టు స్పాయిల్. మనము సంథింగ్ డికేయింగ్ అంటాం కదా. సో సమ్ డెడ్ బాడీ ఈజ్ డికేయింగ్ అంటే కాస్త కుళ్ళిపోతుంది అంటాం కదా, స్పాయిల్ అవుతుంది అని చెప్తాం కదా. సో డికే అంటే మీనింగ్ ఏంటంటే స్పాయిల్, SPOIL. క్లియర్. యాక్చువల్లీ మీకు డెకా అనే పదం కూడా అక్కడ మీకు కొంచెం మైండ్లోకి వస్తూ ఉంటుంది. డెకా అంటే 10 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తా ఉంటాం కదా, డెకేడ్. కానీ ఇక్కడ అది కాదు, డికాడెంట్. అక్కడ రూట్ వచ్చేసి డికే DECAY. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ డికేయింగ్ అంటే అది క్షీణించిపోతున్నటువంటి సమయం అని చెప్పడాన్ని డికేయింగ్ అంటాం. అంటే సమ్ సార్ట్ ఆఫ్ స్పాయిలింగ్, వేస్టింగ్, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ బికమింగ్ రాటెన్, కుళ్ళిపోతుంది అంటాం కదా. సో దట్స్ కాల్డ్ డికేడెంట్ అని చెప్తా ఉంటాం. సో మరి దానికి మ్యాచ్ అయ్యే పదం ఎక్కడ ఉంది అని తీసుకుంటే యు మే సీ దాట్ మోరల్లీ డిటోరియేటింగ్ అని చెప్పొచ్చు. సో ఇంకేమైనా పదాలు ఉన్నాయంటే దానికి రీఇన్ఫోర్సింగ్, ఆఫ్ కోర్స్ నాట్ మ్యాచింగ్ ఎనీథింగ్. రైజింగ్ ఇన్ ద ఎయిర్, హార్ష్ సౌండ్, పవర్లెస్నెస్ అన్నాడు, నో. రిటర్న్ లైఫ్ ఇన్ ఏ న్యూ ఫామ్, నో.
devouring all, cow-like, phlegmatic, no, morally deteriorating, joking, stealthily. So morally deteriorating. ఈ పదం కూడా మనం హెల్త్కి వాడతామంటాం. హిజ్ హెల్త్ ఈజ్ డిటోరియేటింగ్ డే బై డే. రోజు రోజుకు క్షీణించిపోతుంది అంటాం కదా, దాన్ని ఆరోగ్యానికి వాడుకుంటాం. బతికున్నవాడు డిటోరియేషన్ ఆఫ్ హెల్త్ అంటాం, అంటే ఆరోగ్యం క్షీణించిపోవడం. ఈ పదం నక్కనే వాడాలి. రేపు పొద్దున మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వస్తూ ఉంటుంది. స్పాయిలింగ్ ద హెల్త్, డ్యామేజింగ్ ద హెల్త్, వేస్టింగ్ ద హెల్త్, డిటోరియేటింగ్ ద హెల్త్ అని 4 పదాలు ఉంటాయి అక్కడ. సో దిస్ ఇస్ వాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. డిటోరియేటింగ్ హెల్త్ అనే చెప్పాలి. సో మరి ఆ పదం ఎక్కడ ఉంది డిటోరియేటింగ్ అంటే? ఎస్ వీ హ్యావ్ దట్ వర్డ్ ఇన్ హెచ్లో ఉంది కాబట్టి ఎస్ ఐఎమ్ మ్యాచింగ్ సి హియర్ 2 to H like this. 2H are the pairing words. Clear? సో నెక్స్ట్ లెవిటీ అన్నాడు. చూడండి ఈ పదం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు సఫిక్స్ చూడండి, ఇటీ అన్నాడుగా. సో ఇటీ అంటే ఏం చెప్పాలి సార్? ఇది నౌను. మీకు ఈ సఫిక్స్లు ఎలా చెప్తున్నారు సార్ మీరంటే, ప్లీజ్ రిఫర్ ద వీడియో లాస్ట్ సాటర్డే. దట్ వాస్ ద డేట్ ఐ థింక్ 30 కదా, 29 or 28. యూ కెన్ సీ ద డేట్ 29 or 28th video. You can see I wrote all the suffixes in that video. Please take a screenshot and write down in the notes. It will be with you lifelong. మీరు ఎక్కడికి పోయినా కూడా అదే ఫిలాసఫీ. సో వీ హ్యావ్ రిటన్ లైక్ దాట్. సో ప్లీజ్ టేక్ దాట్ వీడియో అండ్ రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. యూ విల్ గెట్ ద క్లారిటీ. ఎంటైర్ ఇంగ్లీష్ ఎక్కడికి పోయినా కూడా అదే సఫిక్సెస్ ఇక లేవు. నేను బల్లగుద్ది మరి చెప్పగలను. సో కాబట్టి మీరు ఆ సఫిక్సెస్ ఒకసారి రాసుకోండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు చూడండి, ఇటీ అనే దానికి నేను ఏం చెప్పాను సార్? ఎస్ సార్, ఇట్ ఈస్ నౌన్. మరి ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఏంటి అంటే లెవ్. యా, ఇట్స్ లెవ్. లెవ్ అంటే అర్థం ఏంటి అంటే టు లిఫ్ట్ అప్, పైకి లేపడం. లిఫ్ట్ అప్, ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ అప్, పైకి లేపడం. మీరు మార్నింగ్ కూడా వింటే ఉంటారు. మార్నింగ్ నిద్రపోతూ ఉంటే మమ్మీ వచ్చి ఏమంటా ఉంటుంది మీకు తెలుసు, లేవురా రే లేవు అంటా ఉంటుంది. జస్ట్ మీన్స్ టు లిఫ్ట్ అప్, పైకి లే. ఇది ఇంగ్లీష్ పదం. సో కాబట్టి దీని మీద ఉన్న పదాలు చూడండి ఒకసారి. లెవ్ అంటే అర్థం ఏంటి? టు లిఫ్ట్ అప్. ఎల్ఈవి లెవ్ అంటే లిఫ్ట్ అప్, పైకి లేపడాన్ని ఏమంటారు? లెవ్ అనే పదాన్ని మనం మార్కెట్లో వాడుకుంటాం ఇంగ్లీష్లో. మనం అంటాం కదా, ఇప్పుడు సినిమాలో మంచి హీరో ఎలివేషన్స్ బాగున్నాయి అంటాం చూడండి. ఎలివేషన్స్. ఈ లెవేషన్ సఫిక్స్ చూడండి, షన్. షన్ ఉంటే మనం ఏం చెప్పాం? ఇది నౌను. ఎలివేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు లిఫ్ట్ అప్, గాల్లో లేపడం. చూడండి సినిమాలో హీరో గాల్లో లేస్తూ ఉంటాడు కదా. సో వాట్ వీ కాల్ దట్? వావ్, వాట్ అన్ ఎలివేషన్. బాగా లేపారు గాల్లో. ఇట్స్ కాల్ ఎలివేషన్. లెవ్ అంటే ఏంది? టు లిఫ్ట్ అప్, పైకి తీసుకెళ్ళడం. దీని మీద చాలా పదాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు వినే ఉంటారు ఈ పదం చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. లెవిటేషన్ ఆఫ్ డెడ్ బాడీ అంటారు. యూ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ థింక్. లెవిటేషన్ ఆఫ్ డెడ్ బాడీ అంటే దీని అర్థం ఏంటి? గాల్లో లేపడం. యూ హర్డ్ ఆఫ్ ఐ థింక్ సమ్ తాంత్రిక్ విద్య వి కాల్. వాళ్ళు కొన్ని మంత్ర విద్యలు చేసి ఆ డెడ్ బాడీని గాల్లో లేపుతూ ఉంటారు ఇట్లా. సో వీ కాల్ దట్ ప్రాసెస్ లెవిటేషన్ ఆఫ్ డెడ్ బాడీ. రైజింగ్ ఇన్ ద ఎయిర్, గాల్లో లేపడం. దట్స్ కాల్ లెవిటేషన్. రూట్ ఒకటేనండి, లెవ్ అంటే పైకి లేపడం. సో ఎలివేషను, లెవిటేషను. మీరు ఇంకొక పదం వినే ఉంటారు, ఎలివియేషన్. ఈ పదం ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, లెవిటేషన్కి ప్రిఫిక్స్ ఏం పెడుతున్నా? అల్లు పెడుతున్నా. అల్ అంటే మీనింగ్ ఏంది? మామూలుగా జనరల్గా ఇంగ్లీష్లో అల్ అంటే మీనింగ్ ఏంటంటే నో. అల్ మీన్స్ నో. మరి అలివియేషన్ ఆఫ్ ద డిసీజ్ అంటామండి. ఇది కరోనా టైంలో పెద్ద ఎత్తున మీరు వినే ఉంటారు. అలివియేటింగ్ ద సివియరిటీ ఆఫ్ ద డిసీజ్. దాని యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించడం అంటే పైకి లేపడం కాదు, కిందికి తీసుకెళ్ళడం. లెవిటేషన్ అంటే పైకి తీసుకెళ్ళడం. మరి అపోజిట్ ఏంటి? అలివియేషన్. థెయిస్ట్ అంటే నమ్మేవాడు, అథెయిస్ట్ అంటే నమ్మడు. ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం, న్యాయం, అన్యాయం. లెవిటేషన్, అలివియేషన్. చూడండి, థెయిస్ట్, అథెయిస్ట్, నార్మల్, అబ్నార్మల్. చూడండి ఎన్ని పదాలు. పెడితే చాలు, జనరల్గా కొన్ని పదాలకి నెగిటివ్ కాంటెక్స్ట్ వచ్చేస్తుంది. సో అలివియేషన్ అంటే మీనింగ్ ఏంటి? తగ్గించడం, వ్యాధి తీవ్రతను తగ్గించడాన్ని ఏమంటారు? అలివియేషన్ ఆఫ్ ద డిసీజ్. చూడండి పదం వచ్చిందా మ్యాచింగ్? సో అట్లా. సో కాబట్టి మనం ఏమంటాం? వెరీ సింపుల్. ఇక్కడ లెవ్ అంటే మీనింగ్ ఏంటి? టు లిఫ్ట్ అప్. లెవిటేషన్, లెవిటీ అనే పదాన్ని కొత్తగా రాస్తున్నాడు. ఇప్పుడు మనకు ఇచ్చిన పదం కూడా అదే, లెవిటీ అనే పదం ఇచ్చాడు. ఈ లెవిటీ అనే ఇప్పుడు రూట్ వచ్చేసి లెవ్, సఫిక్స్ ఏంటి? ఇటీ కదా. ఇటీ అంటే మనం ఏం చెప్పాం? ఏ పదం అయితే ఇటీతో ఎండ్ అవుద్దో దీన్ని ఏం చెప్పాం? ఇది నౌన్ అని చెప్పాం.
అది ప్రతి పదానికి మీకు సఫిక్స్ వస్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇక్కడ రూట్ ఏంది? లెవ్. లెవ్ అంటే మీనింగ్ ఏంది? టు లిఫ్ట్ అప్, పైకి లేపడం, అంతేనే కదా? ఎస్. లెవిటీ అంటే కొంచెం ఇప్పుడు చూడండి ఎట్లా అంటే కొంచెం లైట్ హార్టెడ్నెస్, నాట్ సీరియస్. చూడండి కొంతమంది సీరియస్గా ఉంటారు. అట్ ఈస్ దేర్ టెండెన్సీ, వి డోంట్ ఇంటర్ప్రెట్ దాట్ ఆర్ ఇంటర్ఫియర్ దాట్. సో అది వారి స్వభావం. కొంతమంది ఎలా ఉంటారు? లైట్ హార్టెడ్గా ఉంటారు, అంటే కొంచెం జోవియల్గా, కొంచెం సంతోషంగా, హ్యాపీనెస్గా. చూడండి సీరియస్గా ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేము. కానీ చల్తా యార్ జిందగీ అని మనం అనుకుంటే వి ఆల్ ద టైమ్ ఫీల్ ఫ్రీ అండ్ హ్యాపీ. సో అలా ఉన్నటువంటి విధానాన్ని ఏమంటామంటే లెవిటీ. అంటే దట్స్ వాట్ సమ్ సార్ట్ ఆఫ్ మెర్రిమెంట్, హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్, జోవియల్, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ హ్యాపీనెస్, కొంచెం జోక్యులర్గా ఉండడం, జోవియల్గా కొంచెం జోక్స్ వేసుకోవడం అంటాం కదా, అట్లా ఉండడాన్ని ఏమంటామంటే లెవిటీ. అందులో కూడా లెవ్ అంటే ఏంది? లిఫ్ట్ అప్. అంటే ఈ హర్ట్ అనేది అలా తేలికగా తేలియాడుతూ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు కూడా ఓ సీరియస్గా దీన్ని నొక్కి పట్టి హార్ట్ అటాక్ వచ్చేదాకా చూసుకోవడం అన్నట్టు. ఆయన చాలా ఫ్రీగా ఉంటాడు, బతుకుతున్నాడు, దట్స్ ఇట్. సో అలా ఉండడం ఏమంటామంటే లెవిటీ. అంటే జస్ట్ లైక్ ఫ్రీ హర్ట్, లైట్ హర్టెడ్నెస్, నాట్ హెవీ హర్టెడ్నెస్, లైట్. సో ఈ విధంగా మీకు ఈ పదం యొక్క మీనింగ్ అర్థమైందా? లెవ్ అంటే మీనింగ్ ఏంది? టు లిఫ్ట్ అప్, పైకి లేపడం, దట్స్ ఆల్. క్లియర్? సో కాబట్టి ఇప్పుడు ఆ పదాన్ని యొక్క మీనింగ్ మనం చూద్దాం. ఎక్కడ ఇచ్చాడో చూడండి. లెవిటీకి ఆ లైట్ హార్టెడ్నెస్, ఆ సంతోషమైనటువంటి పదం ఎక్కడ ఉంది అంటే జోకింగ్ అనే పదం ఇచ్చాడు మీకు ఐలో తీసుకుంటే. సో కాబట్టి ఐ మ్యాచ్ 3 and I. చూడండి 3I, మూడో దేనికి మ్యాచ్ అవుతుంది? ఐకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ 3I ఆర్ ద పేర్స్. క్లోజ్. ఇక మరి నెక్స్ట్ పదం ఇక్కడ ఇచ్చాడు మీరు చూసుకోండి. లెవిటేషన్ అన్నాడు. ఏమా సఫిక్స్ షన్ను, రూట్ వచ్చేసి లెవ్. మనం ఇప్పుడే చెప్పాము లెవిటేషన్ అంటే ఎస్పెషల్లీ లెవిటేషన్ ఆఫ్ డెడ్ బాడీస్ అంటాం, ఆ శవాలను గాల్లో లేపడం. మరి రైజింగ్ ఇన్ టు ద ఎయిర్ అనే పదం ఎక్కడ ఉంది అంటే ఏలో ఉంది. కాబట్టి 4 ఈస్ మ్యాచింగ్ టు ఏ ఫర్ యాపిల్. సో కాబట్టి ఐఎమ్ మ్యాచింగ్ టు ఏ ఫర్ యాపిల్ ఇస్ క్లోజ్డ్. అండ్ నెక్స్ట్ సర్రెప్టీషియస్ అన్నాడు. చూడండి ఇక్కడ చూడండి సఫిక్స్ అజ్. అజ్ అంటే మనం చెప్పాము అడ్జెక్టివ్, ఏడీజే అడ్జెక్టివ్. రూట్ చూడండి, ఐఎమ్ సారీ ప్రిఫిక్స్ చూడండి సర్. ఈ సర్ అనే దాన్ని కూడా రాస్తా నేను. సర్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ దెన్, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే సర్. సర్రెండర్, సర్రియల్, యునో, సర్రోగసి, ఇలా చాలా చోట్ల మనకు సర్ అనే దాన్ని ప్రిఫిక్స్గా వాడుతూ ఉంటాడు. సర్ అంటే మీనింగ్ రాస్తాను నేను, మోర్ దెన్ అన్న ఒక మీనింగ్ మనం రాస్తాం. సరే ఇక్కడ మీకు ఫస్ట్ రూట్ రాస్తాను నేను. ఇక చూడండి రూట్ వచ్చేసి ఇక్కడ రెప్ట్ అన్నాడండి. రెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా మనకి ఇంగ్లీష్లో రెప్ట్ అంటే మీనింగ్ అంటే క్రాల్, పాకడం కదా. మనం రెప్టైల్స్ అంటాం చూడండి, ఈ చరారాసుల, వాట్ వి కాల్ దెమ్, ఇవి ఉంటాయి కదా, బట్ లిజర్డ్, స్నేక్స్, సో వి కాల్ దెమ్ రెప్టైల్స్. పాకుడు జంతువులు, పాకుడు జీవులు, క్రాలింగ్ యానిమల్స్ లైక్ దట్. సో వాటిని ఏమంటామంటే రెప్టైల్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఈ పదాన్ని నేను రెప్టైల్స్ అన్నా కదా. ఇప్పుడు రెప్ట్ అంటే ఏమని చెప్పాము? ఎక్స్క్యూజ్ మీ, రెప్ట్ అంటే అర్థం ఏమని చెప్పాము మనం? REPT. రెప్ట్ అంటే మీనింగ్ ఏంది? క్రాల్, పాకడం. అయితే ఇవి కొన్ని టెక్స్ట్ బుక్లలో కొన్ని రకాలుగా రాస్తూ ఉంటారు. ఇది మన ఈజీ వే ఆఫ్ లాంగ్వేజ్లో నేను పట్టుకొచ్చా. కాబట్టి ఇది మీరు వేరే టెక్స్ట్ బుక్తో మ్యాచింగ్ చేసి ఇట్ ఈస్ లైక్ దిస్, ఇట్ ఈస్ లైక్ దాట్ అని మీరు కంపేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అవర్ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఓకే, సో క్లియర్. సో రెప్ట్ మీన్స్ టు క్రాల్, పాకడం. మనం ఇంతకుముందు చెప్పాము సర్. సర్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడు ప్రిఫిక్స్గా ఉంటుంది. సర్ మీన్స్ మోర్ దాన్, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదాన్ని ఏమంటారు అంటే మోర్ దాన్ అని చెప్తాం. ఎస్, ఇప్పుడు ఇదే పదాన్ని ఇక్కడ ప్రిఫిక్స్గా వాడాడు మనకు. సర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము, మోర్ దెన్ అనే పదానికి మనం చెప్పాము. సో సర్రెప్టీషియస్ అన్నాడు. అజ్ అంటే మనం చెప్పాము ఇది OUS, అజ్ అని ఎండ్ అవుతే ఇది అడ్జెక్టివ్ అని చెప్పడం జరిగింది. క్లియర్? నౌ సర్రెప్టీషియస్ అంటే సమ్ సార్ట్ ఆఫ్, అయితే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. రెప్టైల్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు మనం ఎక్కడో పంట పొలం దగ్గరనో ఎక్కడో ఒక చోట కూర్చున్నాం, ఒక చెట్టు కింద కూర్చున్నాం. పాము ఎలా వస్తుంది మన దగ్గరికి? మెల్లిగా వస్తుంది. చెప్తుందా బి అలర్ట్ నేను వస్తున్నాను?
ఒక బల్లి ఉంది, ఒక లిజర్డ్ ఉంది. ఎలా వస్తది? మెల్లిగా పాక్కుంటూ వస్తది. ఇలా ప్రతి ఒక్కటి ఒక స్క్విరెల్, ఒక ర్యాట్, ఒక మైస్ ఇవన్నీ ఎలా వస్తాయి? మెల్లిమెల్లిగా పాక్కుంటూ వస్తాయి. అందుకే వాటికి ఏం పేరు పెట్టారు? రెప్టైల్స్ అని పేరు పెట్టారు. రెప్టైల్స్ ఏం చేస్తాయి? క్రాల్ చేస్తాయి. మరి దొంగ ఎలా వస్తాడు ఇంటికొచ్చేటప్పుడు? చెప్తాడా? నేను నైట్ 12 గంటలకు వస్తున్నా, ఓపెన్ ద డోర్స్ రెడీగా పెట్టండి అని. లే. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? ఒక పాము ఎలాగైతే మెల్లిగా వస్తదో దొంగ కూడా అలానే మెల్లిగా వస్తాడు. అదును చూసుకొని వాడికి కొన్ని కావాల్సిన వస్తువులు తీసుకొని పోతాడు. దట్స్ వాట్ ద థీఫ్. సో సర్రెప్టీషియస్ అన్నా కూడా సేమ్ మీనింగ్. స్టీల్దీలీ దొంగతనముగా అని చెప్పడాన్ని సర్రెప్టీషియస్లీ, వెరీ సీక్రెట్లీ, వెరీ హిడెన్, చాలా ఏమంటారు దాన్ని, చాలా చాలా నెమ్మదిగా వస్తూ దొంగతనం చేసుకొని పోవడాన్ని ఏమంటామంటే సర్రెప్టీషియస్లీ, స్టీల్దీలీ డన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. స్టీల్దీలీ, స్టీలింగ్ అంటే దొంగతనం చేసుకొని పోవడం. స్టీల్దీలీ అడ్వర్బ్, స్టెల్త్ అడ్జెక్టివ్. సో కాబట్టి ఈ పదం మీకు అర్థమైందా? సర్రెప్టీషియస్ అనే పదంలో రెప్ట్ అనే పదం గుర్తుపెట్టేసుకోవాలి. రెప్ట్ అంటే క్రాల్ అండి. ఈ యొక్క పాములు, ఎలుకలు ఇవన్నీ మెల్లిమెల్లిగా పాక్కుంటూ వస్తాయి. దొంగ కూడా అలానే వస్తాడు. సో కాబట్టి సర్రెప్టీషియస్లీ లేదా సర్రెప్టీషియస్ అంటే స్టీల్దీలీ దొంగతనముగా, సీక్రెట్గా అని చెప్పడాన్ని సర్రెప్టీషియస్ అని చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ సర్రెప్టీషియస్ యాక్టివిటీ, చాలా దొంగతనంగా చేయబడినటువంటి పని. ఆ దొంగతనము అని చెప్పేటువంటి పదం ఇక్కడ ఉంది. ఎస్, వీ హ్యావ్ 5 ఈస్ గోయింగ్ టు ఆప్షన్ జే. ఇగో ఇక్కడ ఉంది. సో కాబట్టి స్టీల్దీలీ లేదా సీక్రెట్లీ అని చెప్పడాన్ని సర్రెప్టీషియస్లీ దొంగతనముగా అని చెప్తాం. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 5 ఈజ్ మ్యాచింగ్ టు ఆప్షన్ జే. సో 5J ఆర్ ద పేర్స్. క్లోజ్. సో నెక్స్ట్ ఇక ఈ పదం మనం తీసుకుంటే ఇక్కడ క్యాకఫోనీ అన్నాడు. ఇది నౌన్గా తీసుకుంటాం. సరే, ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్యాకో, ఇంకొకటి ఫోనీ. అయితే ఫోనీ అనే పదం మనం ఫ్రీక్వెంట్గా వింటూనే ఉంటాం మార్కెట్లో. ఫోన్ అంటే ఏంటి సార్ అంటే సౌండ్. ఫోన్ అంటే సౌండ్. అయితే దీని మీద పదాలు ఉన్నాయి. కొన్ని పదాలు చూడండి. సపోజ్ నేను ఫోన్ అంటే ఏం చెప్పాము? సౌండ్ అని చెప్పాము. ఫోన్ అంటే సౌండ్ అండి, ఓకేనా, ఒక రకమైన శబ్దం. మనం టెలిఫోన్ అంటాం కదా, దాన్ని ఎందుకు టెలిఫోన్ అంటామంటే ఇక్కడ టెలి అనే పదం కూడా ఇంపార్టెంటే. టెలి అంటే అర్థం ఏంటంటే వెరీ లాంగ్, వెరీ ఫార్ డిస్టెన్స్. వీ కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ టెలి. టెలిఫోన్ అంటే యు ఆర్ ఏబుల్ టు లిజన్ ద సౌండ్ ఫ్రమ్ అ ఫార్ డిస్టెన్స్, ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్. వీఆర్ కాలింగ్ దట్ ఈస్ టెలిఫోన్. ఇట్లా, ఓకేనా. సో కాబట్టి ఫోన్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా దిస్ వర్డ్ ఈస్ రిలేటింగ్ టు వాట్? సౌండ్. మీరు వినే ఉంటారు సంథింగ్ ఫోనెటిక్స్, ద స్టడీ ఆఫ్ అట్టరింగ్ ద వర్డ్స్, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఇస్ కాల్డ్ ఫోనెటిక్స్. ఫోనోగ్రామ్ అంటున్నాం ఇవాళ. అంటే అది సౌండ్ విని అలర్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. దట్స్ వేర్ కాలింగ్ ఇట్ ఈస్ ఫోనోగ్రామ్. ఇవాళ ఇప్పుడు అలర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకు కార్లో కానీ ఏదైనా వస్తువును ముట్టుకుంటే మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. అందులో ఏముంది అంటే ఒక రకమైన ఫోనోగ్రామ్ అనే ఒక డివైస్ ఉంది. అంటే మనం ఇలా సౌండ్ చేయగానే దానికి అలర్ట్ అయిపోయి అది మనకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మొత్తుకోవడం కానీ ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటుంది కదా. సో వీ కాల్ దట్ ఈస్ ఫోన్ అంటే రిమెంబర్ సౌండ్, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మెలోడియస్ అంటే వినసొంపైనటువంటి సంగీతం. మరి వినలేనటువంటి శబ్దాన్ని ఏమంటామంటే క్యాకఫోనియస్. ఇగో క్యాకో అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో అంటే బ్యాడ్. క్యాకో మీన్స్ బ్యాడ్. మరి క్యాకఫోనియస్ అంటే బ్యాడ్ సౌండ్, రణగొన ధ్వనులు. ఓ యార్, ఐ డోంట్ వాంట్ టు గో టు హైదరాబాద్, ఇట్స్ ఆల్ అబౌట్ క్యాకఫోనియస్. ఓ ఐ వాంట్ టు స్టే హియర్ హ్యాపీ, దట్స్ వాట్. సో కాబట్టి క్యాకఫోనియస్ అంటే వెరీ సౌండ్, రణగొన ధ్వనులు, వశపడని శబ్దాలు, ఎందుకు వస్తాయి ఏందో తెలియదు కథ, అట్లా సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ క్యాకఫోనియస్. అయితే ఇప్పుడు ఈ ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ పదాన్ని ఇంకొక రకంగా రాస్తారు చూడండి. మీరు క్యాకోగ్రఫీ అంటాడు, మీరు వినే ఉంటారు క్యాకోగ్రఫీ. ఎస్, ఇక్కడ గ్రాఫ్ అంటే అర్థం ఏంటి? రైట్. అంటే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ని ఏమంటాము? క్యాకోగ్రఫీ. మరి బ్యాడ్ సౌండ్ ఏమంటాం? క్యాకోఫోనీ. ఇట్లా మనం ఫీల్ అవ్వాలి, ఓకేనా. క్యాకో అనే పదం ఎక్కడ వచ్చినా కూడా కొంచెం బ్యాడ్. మనం కూడా అంటాం కదా తెలుగులో, వాడేంద్రబాయ్ కాకిరి బికిరి రాస్తున్నాడంతా అంటాం. అదే పదం ఇక్కడ నుంచి వచ్చింది. అది కాకిరి బికిరి కాదు, అది క్యాకో. క్యాకో మీన్స్ బ్యాడ్. ఈ క్యాకో అనే పదం ఎక్కడొచ్చినా రిలేటెడ్ టు బ్యాడ్. సో ఈ విధంగా మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్యాకోఫోనీ అంటే బ్యాడ్ సౌండ్, కొంచెం హార్ష్ సౌండ్. ఎక్కడుంది ఆ పదం?
Yes, we have that word in B, option B. So 6 and B are the pairing words. Close. అండ్ నెక్స్ట్ రీఇన్కార్నేషన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి సఫిక్స్ ఏంటి? షన్. షన్ అంటే ఏం చెప్పాలి? నౌను. ఏమా రీ అంటే ఏంది? మళ్ళీ. కార్న్, ఇక్కడ ఇందులో ఉన్న రూట్ ఏంటి అంటే కార్న్. కార్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ వీఆర్ కాలింగ్ దట్ ఈస్ ఫ్లెష్. కార్న్ అంటే మీనింగ్ ఏంది బాబు? ఫ్లెష్. ఎక్కడైనా సరే గుర్తుపెట్టేసుకోండి, కార్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లెష్. దిస్ ఫ్లెష్. అయితే ఈ పదానికి మార్కెట్లో మనకున్నటువంటి క్లారిటీ ఏంటి అంటే, మనము కార్నివల్ అంటాం కదా. కార్నివల్ అంటే ఫెస్టివల్. అంటే ఇన్ దట్ ఫెస్టివల్ వాట్స్ హ్యాపెనింగ్, విచ్ ఫుడ్ దే ఆర్ టేకింగ్? దే ఆర్ టేకింగ్ మీట్. ఈ ఫ్లెష్, దే ఆర్ ఈటింగ్ ఫ్లెష్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. సో వీఆర్ కాలింగ్ దట్ ఈస్ అ కార్నివల్, like a festival. What are they eating in that festival? Yes, they are eating some sort of flesh, some sort of meat, chicken, mutton, like that, XYZ. So we call that way of celebrating festival is called carnival. Carnival అంటే some sort of meat festival. సో కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా ఏం లాగాలి అంటే పిక్చర్లోకి, కార్న్ అంటే అర్థం ఏంటి? కార్న్ అంటే ఫ్లెష్. క్లియర్? కార్న్ మీన్స్ ఫ్లెష్. I think you heard of the word carnelian. CARNELIAN. కార్నెలియన్ అంటే అర్థం ఏంటంటే గురువింద రాయి అంటాం. ఐ థింక్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ గురువింద రాయి. ఈ బంగారం షాపులలో, జ్యువెలరీ షాపులలో అది రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, విచ్ ఈస్ యూస్డ్ ఫర్ వెయింగ్ ద గోల్డ్. అది ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్. వాట్ ఈస్ రెడ్ కలర్? ఫ్లెష్. ఫ్లెష్ ఏ కలర్లో ఉంటుంది? బ్లడ్ కలర్లో ఉంటుంది కదా. అఫ్ కోర్స్ బ్లడ్ అంటే వాట్ ఈస్ ఫ్లెష్? ఇన్సైడ్ బ్లడ్ ఈస్ దేర్. సో కాబట్టి ఇప్పుడు ఫ్లెష్ అంటే నేను ఇంకొక పదం కూడా రాసుకుంటా, బ్లడ్ అనే పదం కూడా రాసుకుంటా. దాన్ని ఎందుకు కార్నెలియన్ అన్నారు అంటే ఇట్ ఈస్ ఇన్ బ్లడ్ కలర్, ఈ రక్తపు రంగులో ఉంటుంది. అందుకే దాని పేరు ఏం పెట్టారంటే కార్నెలియన్ అని పేరు పెట్టారు. మీరు వినే ఉంటారు ఏది? కార్నేజ్. CARNAGE. ఇది సఫిక్స్ లాగా వాడుతూ ఉంటారు. కార్నేజ్ అంటే ఒక నరమేధం. జలియన్ వాలా బాగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్నేజ్. రక్తపుటేరులై పారింది అక్కడంతా కూడా. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ బ్రిటిష్ వాడు వచ్చి వారి మీద ఈ యొక్క వెపన్స్ ఉపయోగించి వారందరినీ చంపేశాడు నెట్ట నిలువుగా. దట్స్ కాల్డ్ కార్నేజ్. కాన్ఫ్లాగ్రేషన్, మంటల్లో తగలబెట్టడం ఎగ్దమ్. సో దట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ కార్నేజ్. అంటే ఒక రకంగా రక్తపు ఏరులై పారడం. అంటే ఇప్పుడు కార్న్ అంటే మీనింగ్ ఏంది? ఫ్లెష్. ఫ్లెష్ అంటే మీనింగ్ ఏంది? బ్లడ్. ఈ విధంగా బ్లడ్ పారడాన్ని ఏమంటారంటే కార్నేజ్. వధ, హింస, ఒక వయలెంట్ సిచ్యువేషన్. కార్నేజ్ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? వయలెంట్ సిచ్యువేషన్, ఒక హింసాత్మకమైనటువంటి ఘటన జరగడాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కార్నేజ్. క్లియర్? సో ఇలా చాలా పదాలు ఉంటాయి. కార్నేషన్ అంటాడు. కార్నేషన్, CARNATION. కార్నేషన్ అంటే లేదు, ఇంకొక ప్రీఫిక్స్ వాడతాడు ఇక్కడ. ఇన్కార్నేషన్ అంటాడు. ఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ. ఐమ్ సారీ, నాట్ పునర్జన్మ. ఇప్పుడు మనకి ఇచ్చిన పదం ఏంటి? రీఇన్కార్నేషన్. అంటే మీనింగ్ ఏంటి? పునః. అంటే మీనింగ్ ఏంటి? పునః. మళ్ళీ జన్మమెత్తడాన్ని ఏమంటారు అంటే రీఇన్కార్నేషన్. మళ్ళీ ఈ చర్మంతో జన్మించడాన్ని ఏమంటారు అంటే రీఇన్కార్నేషన్, పునర్జన్మ. మామూలుగా జన్మమెత్తడాన్ని ఇన్కార్నేషన్, మళ్ళీ అదే చర్మంతో అదే ఎక్స్ప్రెషన్స్తో రావడాన్ని ఏమంటారు? రీఇన్కార్నేషన్, పునర్జన్మ. ఇట్లా కార్నేషన్, రీఇన్కార్నేషన్, ఇన్కార్నేషన్, కార్నేజ్, కార్నెలియన్, లైక్ దిస్. ఓకే, ఏమైనా పదాలు ఉంటే మీరు డిటెక్ట్ చేయండి. బట్ రిమెంబర్, కార్న్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రిలేటెడ్ టు వాట్? బ్లడ్ అండ్ ఫ్లెష్. క్లియర్? సో కాబట్టి మరి దీనికి సంబంధించిన పదం ఎక్కడుంది? ఈ రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ పుట్టడం అనే పదం ఎక్కడుంది? పవర్లెస్నెస్ కాదు, రిటర్న్ టు లైఫ్ ఇన్ ఏ న్యూ ఫామ్. మళ్ళీ అదే చర్మంతో మళ్ళీ అదే మనిషిగా పుట్టడాన్ని ఏమంటారు? రీఇన్కార్నేషన్ అని చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ ఓమ్నివోరస్. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అజ్ అన్నాడు. అజ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రిఫిక్స్? ఓమ్ని. ఓమ్ని అంటే ఆల్. మరి వర్ అంటే ఇక చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. వర్ మీన్స్ టు ఈట్, తినడం. మరి ఓమ్ని అంటే ఆల్. అంటే వెజ్, నాన్ వెజ్ రెండు రకాల తినడాన్ని ఏమంటారు? ఓమ్నివోరస్. అయితే నేను రాస్తాను ఇక్కడ. కొన్నిసార్లు మీకు
విఓఆర్ కనబడుతుంది, కొన్నిసార్లు విఓయుఆర్ కనబడుతుంది. కంగారు పడకండి, రెండు ఒకటే. విచ్ మీన్స్ టు ఈట్, తినడం. తినడం అంటే ఏంటి? చూయింగే కదా. మామూలు ఇప్పుడు ఈటింగ్ అంటే ఏంది? ఏదైనా ఒక పదార్థం ఇక్కడ ప్యాలెట్ పైన పెట్టుకొని, సో వి నీడ్ టు చూ ఇట్, నమలం. దాన్ని చక్కగా చురా గ్రైండ్ చేసి వి స్వాలో ఇట్, దట్స్ కాల్డ్ ఈటింగ్ కదా. సో మరి మింగేయడం అంటే ఇలా చురా చేయకుండా డైరెక్ట్గా ఇలా మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా ఇట్లా. సో అట్లా డైరెక్ట్గా లోపలికి వేసుకోవడాన్ని ఏమంటారు అంటే డివోర్. డిఈడి విఓయుఆర్, డివోర్. డిఈడి అంటే అర్థం ఏంటి? అవే. ఇంగ్లీష్లో డిఈడి అంటే అర్థం ఏంటంటే అవే ఫ్రమ్ అని మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, డివోర్ అంటే మీనింగ్ ఏంది? అవే ఫ్రమ్ ఈటింగ్. తినకుండా డైరెక్ట్గా మింగేయడాన్ని ఏమంటారు అంటే డివోర్. అది వర్బ్గా వాడతాడు. డివోర్, డివోర్డ్, డివోర్డ్, డివోరింగ్, డివోర్స్. నౌ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఇన్ Myanmar and Thailand the 7.7 magnitude earthquake devoured many lives. ఇప్పటికే 3-4 వేల మంది చనిపోయారంట. అండ్ ద ఎస్టిమేట్ ఈస్ ఫార్ హయ్యర్. సో ద ఎర్త్క్వేక్ ఇన్ Myanmar and Thailand devoured many lives. చాలా జీవితాలను మింగేసింది ఆ భూకంపం. థాయిలాండ్, ఆ యొక్క మ్యాన్మార్లో ఇప్పటికే 2,000 మంది జీవితాలను మింగేసింది అని చెప్పడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే డివోర్డ్ మెనీ లైవ్స్. డివోర్డ్, మింగేసింది, జస్ట్ లైక్ దట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ పదం ఇట్లా వచ్చింది. ఇక మీకు మామూలు పదాలు తెలుసు. మనం హెర్బీవోర్ అంటాం, HERBIVOUR. హెర్బ్స్ అంటే మీనింగ్ ఏంది? మూలికలు. అంటే వెజిటేరియన్. ఈ బీరకాయలు, సోరకాయలు ఉంటాయి కదా, వాటిని తినటం ఏమంటారు? హెర్బీవోర్, వెజిటేరియన్. మరి కార్నివోర్ ఇంతకుముందే చెప్పాము, కార్నివోర్. కార్న్ అంటాం కదా, కార్న్ అంటే ఏమని చెప్పాము బాబు? కార్న్ అంటే ఫ్లెష్. కార్న్ మీన్స్ వాట్? ఫ్లెష్. వన్ హూ ఈట్స్ ఫ్లెష్ ఇస్ కాల్డ్ కార్నివోర్. మరి రెండు కలిపి తింటే, రెండు తినేవాడిని ఏమంటాం? ఆమ్నివోర్. ఆమ్ని అంటే చెప్పాము, ఆమ్ని మీన్స్ ఆల్. దీన్ని చాలా పదాలు రాస్తా ఉంటాడు. ఆమ్ని ప్రసెంట్, సర్వాంతర్యామి దేవుడు. ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు దేవుడు. ఆమ్నిసైంట్, సర్వజ్ఞాని దేవుడు. సో ఇట్లా వివిధ రకాలుగా ఈ పదాన్ని వాడతాం. మనం ఎంతెందుకు బయట మార్కెట్లో మారుతి సుజుకి ఓమ్ని అని కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కనబడట్లేదు పెద్దగా బండి, ఆ రోజుల్లో పెద్ద ఫేమస్. దాన్ని కిడ్నాప్కు వాడతారు, దాన్నే ప్యాసింజర్కి వాడతారు, దాన్నే గూడ్స్కి వాడతారు, దాన్ని వివిధ రకాల పర్పస్లో వాడతారు. అందుకే దాని పేరు ఏం పెట్టారంటే వాళ్ళు, సుజుకి వాళ్ళు, మారుతి వాళ్ళు ఓమ్ని అని పేరు పెట్టారు. అంటే అన్ని రకాలుగా వాడుకోండి ఈ వెహికల్ని, మీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోండి. అందుకే దానికి ఏం పేరు పెట్టారు వాళ్ళు? ఓమ్ని అని పేరు పెట్టడం జరిగింది ఇట్లా. సో కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? అదే పదం వాడాడు, ఆమ్నివోరస్ అన్నాడు. వన్ హూ ఈట్స్ ఆల్. వెజ్ తింటాడు, నాన్ వెజ్ తింటాడు, ఇంకేమైనా తింటాడు. అందుకే పేరు ఏం పెట్టారంటే ఆమ్నివోరస్. నాట్ హెర్బివోరస్ ఆర్ కార్నివోరస్. హీఈస్ కాల్డ్ ఆమ్నివోరస్. ఏమంటాం? సర్వ తిండియా అట్లా. సో కాబట్టి లాజిక్ ప్రకారంగా మీరు గుర్తుపెట్టేసుకొని ప్రయత్నించండి. ఇక్కడ వొర్ అంటే మీనింగ్ మీకు అర్థమైంది కదా. ఇంకొక పదం కూడా రాస్తాడు ఇక్కడ, వరాషియస్ అంటాడు. VORACIOUS. వరాషియస్ అంటే తిండిపోతు. అంటే తిండిపోతు అని అనడం కన్నా ఎప్పుడు ఏదో ఉంటాడు, ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు, ఇలా చెప్పడాన్ని కూడా వరాషియస్ రీడర్ అని చెప్తా ఉంటాం. వరాషియస్ రీడర్ అంటే అంత బాగా ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడబ్బా అని చెప్పడానికి కూడా వరాషియస్. తిండిలాగా చదువుని తింటా ఉంటాడు అన్నట్టుగా. సో వీఆర్ కాలింగ్ దట్ గాయ్ వరాషియస్ రీడర్. ఈ పదాన్ని అక్కడ వాడతారు. సో క్లియర్? ఇట్లాంటి పదాలు మనము తీసుకున్నాము. సో హోప్ యూ అండర్స్టాండ్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, ఐ నీడ్ టు గో ఫాస్ట్. సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆమ్నివరస్ అంటే మీనింగ్ ఏంటి? వెర్ ఇస్ దట్ వర్డ్? పవర్లెస్నెస్, డివోరింగ్. ఆలిగో చూడండి, చెప్పాము ఇంతకుముందే. డివోరింగ్ అంటే మింగేస్తాడు అన్ని కూడా. డివోరింగ్ అంటే మీనింగ్ ఏంటి బాబు? మింగేయడం. తినడం అంటే నవలడం కదా, నవలడు, మింగేస్తాడు. డివోరింగ్ ఆల్, ఈటింగ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తింటాడు. దట్స్ కాలింగ్ ద డివోరింగ్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్. చూడండి అమ్మా, మామూలుగా ఇప్పుడు చూడండి సఫిక్స్ ఏంటి? యాన్స్ అంటే నౌను. పొటెంట్ అంటే ఎనర్జీ, ఫోర్స్, బలం, శక్తి. మనం అంటాం పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ అంటే బలమైన అని చెప్పాలి. మరి ఇంపార్టెన్స్ అంటే నో పొటెన్స్, నో బలం, పవర్లెస్నెస్,
అది ఎక్కడ ఉంది, సింపుల్ వర్డ్ ఇది. సో కాబట్టి వి మ్యాచ్ దిస్ టు సి అనుకుంటా. 9th ఈస్ గోయింగ్ టు ఆప్షన్ సి. క్లియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆప్షన్ సి. క్లియర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వీఆర్ ఎట్ హియర్, బోవైన్. ఇది కాస్త రేర్ వర్డ్, ఇక్కడ అడ్జెక్టివ్గా చెప్తా ఉంటాం దీన్ని. ఇక్కడ బోవైన్ అంటే రిమెంబర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ క్యాటిల్ రిలేటెడ్, పశు సంబంధమైన, కౌ రిలేటెడ్ అని చెప్తా ఉంటాం. కొంచెం ఎట్లా అంటే మన వాళ్ళు అంటూ ఉంటారు బయట, అరే వాడు నందిరా, వాడిని పట్టుకొని ఏం కొడుతున్నారు, వదిలేయండి. నంది అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఆర్ డిమీనింగ్ దాట్, డిబేసింగ్ దాట్, అంటే దీన్ని ఇట్లా మాడుతున్నారంట, అరే వాడు నందిరా, వాడిని ఏం కొడుతారు, వదిలిపెట్టండి, కొట్టకండి ప్లీజ్, వదిలేయండి. ఇక్కడ నంది అంటే ఆ సింబాలిజం మాట్లాడుకుంటారు. చూడండి, మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే నంది అనేది ఎట్లా ఉంటుంది, కామ్గా కూర్చొని ఉంటుంది. అట్లా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏమని కాదు కదా, దట్స్ అ సింబాలిజం ఆఫ్ లైఫ్. బీ కూల్, బీ కామ్ అందరి యొక్క ఉద్దేశం. ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్ మనకి ఇస్తుంది నంది. అందుకే దానికి మనం నమస్కారం చేసి లోడికి వెళ్తాం గుడికి. సో కాబట్టి ఇక్కడ బొవైన్ అంటే కొంచెం ఆ పశు సంబంధమైన, ఈ ఎద్దు, ఒక ఆవు ఎలా ఉంటుంది చూడడానికి, కామ్గా కూల్గా ఉంటుంది. మరి కోపం వస్తే తెలిసి ఎలా ఉంటుంది, అది వేరే మళ్ళీ విషయం. అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే బీ కామ్, కూల్, దేవుడి సేవలో ఉండు అని చెప్పడాన్ని బొవైన్ అంటాం. అంటే ఇప్పుడు కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వస్తుంది. ఇప్పుడు బొవైన్ అంటే డల్, స్లగ్గిష్, లేజీ, ఇట్లాంటి కొంచెం ఇక్కడ పదాలు ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఫ్లెగ్మాటిక్ అంటే నాన్ ఛాలెంట్ ఫెల్లో, దేనికి అపాథెటిక్ ఫెల్లో, దేనికి పెద్ద రెస్పాండ్ అవ్వడు, నందిలా అక్కడే కూర్చుంటాడు, బొవైన్ ఫెల్లో. సో కాబట్టి ఈ పదం దేనికి మ్యాచ్ చేయాలి నేను, ఎస్ కౌ లైక్ అనే దానికి మ్యాచ్ చేయాలి. ఎక్కడ ఉంది, జీలో ఉంది. సో కాబట్టి ఐఎమ్ మ్యాచింగ్ టు జీ. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్, దిస్ ఇస్ ద వెయిట్. స్టాలిడ్ అన్నా కూడా కొంచెం స్టూపిడ్ ఫెల్లో అన్నట్టు, రెస్పాన్స్ ఏమీ ఉండదు, డల్గా అట్లనే కథ ఉంటుంది జీవితం. సో వీ కాల్ దట్ పర్సన్ ఇస్ స్టాలిడ్ అనే పదం ఇక్కడ రాశాడు. ఈ ఫ్లెగ్మాటిక్ అంటే కొంచెం నాన్ ఛాలెంట్ ఫెల్లో, అపాథెటిక్ ఫెల్లో అని చెప్తా ఉంటాం. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్, దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ read today. All vocabulary is done. And yesterday some people put the comment that read all the editorial. Yes, I read today. But subject verb agreement you need to find out. But నేను మొత్తం దాని మీనింగ్ చెప్తాను, సబ్జెక్ట్ verb agreement మీరే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సెకండ్ పారాగ్రాఫ్కి. అండ్ ప్లీజ్ ఫైండ్ అవుట్ అండ్ పుట్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ అబౌట్. ఇంకేమైనా డెవలప్మెంట్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యూ మే పుట్ ద కామెంట్ ఆల్సో, దట్ వీ ఫాలో అకార్డింగ్లీ. ఓకే, లెట్స్ గో విత్ దట్ టుడేస్ ఎడిటోరియల్ సెషన్. దిస్ ఈస్ టుడేస్ ఎడిటోరియల్ సెషన్. యూ కెన్ సీ ఆన్ బోర్డ్, లీవ్ ఇట్ అలోన్ అని ఎవరు అంటున్నారు, గ్రీన్లాండ్ పీపుల్ అంటున్నారు. ఈ ఎడిటోరియల్ రాసినటువంటి రైటర్ కూడా అదే అంటున్నాడు, దాన్ని వదిలేయండి ప్లీజ్ అమెరికన్స్, మై డియర్ ట్రంప్, గ్రీన్లాండ్ని వదిలేయండి ప్లీజ్, పట్టించుకోకండి, మీరు మీ పని మీరు చేసుకోండి, ఈ రైటర్ కూడా అంటున్నాడు. సో ఆన్ ద స్టేటస్ ఆఫ్ గ్రీన్లాండ్, గ్రీన్లాండ్ యొక్క పరిస్థితి ఏంటి అంటే, మన ప్రపంచంలోనే సుప్రీం పవర్ అయినటువంటి ఈ అమెరికన్ కంట్రీ ఒక చిన్న గ్రీన్లాండ్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. సో ఆ విషయంలో ఈ ప్యాసేజ్ ఇచ్చాడు. దానివల్ల అక్కడ చాలా రకాలైనటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా విషయాలు దాగి ఉన్నాయి. గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటుంది, అమెరికా గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాం. మీకు ఒకసారి మ్యాప్ చూపిస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది అనేది. చూద్దాం, చూడండి. దిస్ ఇస్ గూగుల్ ఎర్త్, యూ కెన్ సీ ఆన్ బోర్డ్. సో ఇందులో యుఎస్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. యుఎస్, అమెరికా అనేది ఇది. ఈ నార్త్ అమెరికాలో ఎస్పెషల్గా యుఎస్ అండ్ ఇట్స్ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ ఉంటుంది, దీనిపైన కెనడా. ఈ రెండింటిని కలిపి మనం నార్త్ అమెరికా అంటాం. ఇక చూడండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, కెనడా. మరి గ్రీన్లాండ్ చూడండి, ఇది గ్రీన్లాండ్, ఈ వైటిష్లో ఉంది కదా, వీ కాల్ దిస్ ఇస్ గ్రీన్లాండ్. మీరు చూడొచ్చు, లెట్ మీ జూమ్ ఇట్ అ బిట్ ఫర్ యూ. చూడండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇక్కడ కెనడా, దిస్ ఇస్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ వైట్లో ఉంది అంటే బికాస్ ఆఫ్ ద స్నో. సో కాబట్టి ఫిన్లాండ్, ఇక్కడ చూడొచ్చు, గ్రీన్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, నార్వే. దీనికి అటువైపులు ఎవరు ఉన్నారు అంటే రష్యా ఉంది. చూసుకోండి, చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ద యుఎస్, ఇన్ ద మిడిల్ గ్రీన్లాండ్. మరి రష్యా చూడండి ఆ పక్కన ఉంది. సో లెట్ మీ షో యూ ఆల్సో దట్ మ్యాప్ ఫర్ యూ. యా, ఓకే, ఎనీహౌ. సో యూ హ్యావ్ సీన్ ద మ్యాప్ రైట్ క్లియర్లీ. గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసారు మ్యాప్, దట్స్ ఎనఫ్.
ఈ లెఫ్ట్ సైడ్లో యుఎస్ ఉంది, మధ్యలో గ్రీన్లాండ్ ఉంది. గ్రీన్లాండ్ చూసారా ఎంత పెద్ద భూభాగము. దట్ ఈస్ గ్రీన్లాండ్. యాక్చువల్గా మీరు జాగ్రఫికల్గా చూసుకుంటే అది 2/3 ఆఫ్ ఇండియా, 2/3 ఆఫ్ ఇండియన్ జాగ్రఫికల్ స్పేస్. మనం భారతదేశం ఒక 3 భాగాలుగా కట్ చేస్తే ఎంత పెద్దగా అయితే ఉంటుందో అందులో 2 భాగాలు తీసుకుంటే దట్ మచ్ బిగ్ ఈస్ ద గ్రీన్లాండ్. అంత పెద్ద ప్రాంతం. కానీ అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎంత అంటే జస్ట్ ఒక 56,000 57,000 ఉందంట. జస్ట్ 57,000 పీపుల్. మనం తిప్పికొడితే ఒక మండలం కాదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అంత తక్కువ పాపులేషన్ ఉంది. మరి జాగ్రఫికల్గా తీసుకుంటే మాత్రం 2/3 ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఒక 100% అనుకుంటే అందులో దాదాపుగా మోర్ దెన్ 66% గ్రీన్లాండ్ అనేది జాగ్రఫికల్గా ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్. భూభాగం పరంగా చూసుకుంటే చాలా పెద్ద ప్రాంతం. కానీ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎంత? జస్ట్ 56,000-57,000 మంది అంతే. మంది 57,000. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ల్యాక్స్. 57,000 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. జస్ట్ 57,000. యూ ఇమాజిన్. అండ్ హౌ మచ్ దేర్ యూ కెన్ సీ దట్ అన్టాప్డ్ మినరల్ రిసోర్సెస్. అంటే జనాలు తక్కువ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఇంకా వాడబడలేదు ప్రజల ద్వారా. ఇక్కడ చూడండి విజయవాడ పాపులేషన్ ఎంత? 23 lakh పీపుల్. ఈ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు? 23 లక్షల మంది ఉన్నారు విజయవాడలో. జస్ట్ స్మాల్ సిటీ, స్మాల్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాట్స్ ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్? ఇట్ ఈస్ రీచింగ్ నియర్ బై 2 crore పీపుల్. ఆల్మోస్ట్ 1 crore ఆల్రెడీ క్రాస్డ్. హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ 1 కోటి ఇప్పుడు దాటిపోయింది. అది దట్ ఈస్ నియరింగ్ టు 2 crore పాపులేషన్, హైదరాబాద్ పాపులేషన్. విజయవాడ పాపులేషన్ ఈస్ 23 lakh పీపుల్. Then what about the population of Greenland? 57,000. See that percentage value. సో కాబట్టి ఇంత తక్కువ మంది ప్రజలు అక్కడ బతుకుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి మినరల్ రిచ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు ట్యాప్ చేయబడలేదు, అంటే ఈ ప్రజలు ఉపయోగించుకోలేదు. సో కాబట్టి అమెరికా ఈ ప్రాంతం పైన కన్నేసింది. ప్లస్ ఇట్ ఈస్ ఓన్లీ ద ప్లేస్ బిట్వీన్ ద యూరప్ అండ్ ద అమెరికా. ఈ 2 ప్రాంతాలని టచ్ చేసేటువంటి భూభాగం ఏది అంటే గ్రీన్లాండ్. ప్లస్ ఆ యూరప్ పక్కన ఎవరు ఉన్నారు? రష్యా ఉంది. రేపొద్దున రష్యాని కూడా ట్యాకిల్ చేయాలి, అటు ఆ పక్కన చైనాని కూడా ట్యాకిల్ చేయాలి అంటే ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి భూభాగం ఎవరు అంటే గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ పైన కన్నేస్తుంది అమెరికా. ఇప్పుడే కాదు, చరిత్ర 100 ఏళ్ల నుంచి ట్రై చేస్తుంది, అయినా కూడా ఇప్పటి వరకు ఆక్యుపై చేయలేకపోయింది అమెరికా. సో ఈసారి ట్రంప్ చాలా బలంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఎట్లయినా సరే గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవాలి. కొనాలని చూస్తుంది డైరెక్ట్గా. కొంటే వినకపోతే ఆక్యుపై చేసుకుంటా మిలిటరీ ద్వారా అని చెప్పి డిసైడ్ అయ్యాడు ట్రంప్. సో అది వాటి వార్త. సో ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. నౌ లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్ విత్ ఆల్ ద క్లారిటీ. ఓకేనా? I read the first paragraph of the editorial. Okay, na second paragraph is for your homework. Subject verb మాత్రమే అండర్లైన్ చేయాలి, మిగతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ రీడ్ ద టాప్ లెఫ్ట్ ఫస్ట్ ఆన్వర్డ్స్. ఇక్కడ నుంచి చదువు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ రీసెంట్ విజిట్ టు గ్రీన్లాండ్ where he reaffirmed US President Donald Trump's plan to assert control over Arctic island was a blunt demonstration of American power over a strategically vital territory inhabited by around 56,000 people. చెప్పాను కదా, జస్ట్ 56,000 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఓ 1000 అటు ఇటు అంతే. 57, 55 అంతకన్నా లేదు పాపులేషన్. 1,00,000 మంది కూడా లేరు అక్కడ. ఇది క్లారిటీ. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ చూసుకోండి. యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ రీసెంట్ విజిట్, అక్కడి వరకు సబ్జెక్ట్. United States Vice President J.D. Vance recent visit. Who is the Vice President of the US? J.D. Vance. Is the second person of the US. And who is his wife? Like her name is I think Usha Vance, the second lady of the US. సో అది సబ్జెక్ట్. రీసెంట్ విజిట్, రీసెంట్గా వెళ్ళి గ్రీన్లాండ్కి వెళ్ళి వచ్చాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వర్బ్ చెప్పండమ్మా. వర్స్ పాస్ట్ టెన్స్ కదా, అందుకే వాజ్ అన్నాడు. వాజ్ అ బ్లంట్ డెమాన్స్ట్రేషన్. బ్లంట్ అంటే అపోజిట్ ఆఫ్ షార్ప్ కదా, అంటే ఒక రుడిమెంటరీ, ఒక రూడ్, క్రూడ్, నాట్ రిఫైన్డ్ డెమాన్స్ట్రేషన్.
డెమాన్స్ట్రేషన్ మీన్స్ టు షో ద పీపుల్ అరౌండ్ ద వరల్డ్. ఇవాళ జేడి వ్యాన్స్ విజిట్ ఏదైతే ఉందో చాలా బ్లంట్గా చేయబడినటువంటి ఒక ప్రక్రియ. ఒక దౌత్యపరంగా, ఒక అఫీషియల్గా, ఒక అథారిటీగా వచ్చినటువంటి విజిట్ కాదంట. నువ్వు మాట వింటే ఓకే, లేకపోతే నేను ఆక్యుపై చేసుకుంటా అనే సంకేతాలైనా చూపించాడు అక్కడ. అంతనే యొక్క మీనింగ్ అక్కడ. అ బ్లంట్ డెమాన్స్ట్రేషన్, నాట్ ఎ షార్ప్ డెమాన్స్ట్రేషన్, నాట్ అన్ అఫీషియల్ డెమాన్స్ట్రేషన్, a rude, a crude, a rudimentary demonstration. That one need to understand right now there. ఈ డెమాన్స్ట్రేషన్ ఎవరిచ్చారు అంటే ఆఫ్ అమెరికన్ పవర్, అమెరికా యొక్క శక్తి దేనిపైన, అమెరికన్ పవర్ దేనిపైన, ఓవర్ ఏ స్ట్రాటజికల్లీ వైటల్ టెరిటరీ. చూసారా ఎంత బాగా రాసాడు ఇది. టెరిటరీ అంటే నౌను, ఇక్కడ వైటల్ అంటే అడ్జెక్టివ్, కాబట్టి స్ట్రాటజికల్లీ అంటే అడ్వర్బ్. చూడండి ఇది ఇది వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద గ్రామర్. Noun is qualified by adjective, adjective is qualified by adverb. You see that it is given like that. ఎగ్జామ్లో రేపు పొద్దున ఏమంటాడు, ఓవర్ ఏ స్ట్రాటజికల్ వైటల్ టెరిటరీ అంటాడు. కాదు, స్ట్రాటజికల్లీ వైటల్ టెరిటరీ. సో అమెరికా ఏం చేస్తుంది, ఆఫ్ అమెరికన్ పవర్ దేని మీద చూపిస్తుంది అని ఒక శక్తిని, ఓవర్ దేని మీద ఒక వ్యూహాత్మకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతం పైన వల్ల తన యొక్క జులుం ప్రదర్శిస్తుంది. ఎవరు, అమెరికా. సో ఇప్పుడు ఈ టెరిటరీ పక్కన యాక్చువల్గా కామానో ఏదో వడేయాలి ఇక్కడ రైటర్, ఏది ఇవ్వలేదు కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. ఈ టెరిటరీ ఎంతమందికి ఆవాసం, ఇన్హిబిటెడ్ అంటే అక్కడ ఆవాసం, నివాసం కల్పిస్తుంది. ఇన్హాబిటెడ్ బై అరౌండ్ ఎంతమంది నివసిస్తున్నారు అక్కడ, అరౌండ్ 56,000 పీపుల్, 56,000 మంది మాత్రమే ఇవాళ గ్రీన్లాండ్లో నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళు బతుకుతున్నారు 56,000 మంది. సో దాని మీద వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేయాలని చూస్తున్నారు అమెరికన్ పవర్. సో విజిట్ ఎక్కడికి వెళ్ళాడు మరి, ఈ జేడి వ్యాన్స్ విజిట్ ఎక్కడికి వెళ్ళాడు అంటే మళ్ళీ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, టు గ్రీన్లాండ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. మరి ఇది ఎక్కడ ఉంది, ఇగో వేర్, అది ప్లేస్ కదా, అందుకే చూడండి రిలేటివ్ ప్రొనౌన్ వేర్ అనే పదం రాశాడు. వేర్, గ్రీన్లాండ్లో. హీ అంటే ఎవరు మళ్ళీ, ఎస్ జేడి వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్. హీ అఫర్మ్డ్ అంటే జస్ట్ లైక్ మళ్ళీ బలంగా చెప్పాడు. అఫర్మ్ అంటే స్ట్రాంగ్, రీఅఫర్మ్డ్ అంటే మళ్ళీ బలంగా చెప్పాడు. తను చెప్పినటువంటి మాటలు ఒకసారి పునరుద్ఘాటించాడు, మళ్ళీ బలంగా చెప్పాడు. ఎవరి మాటలు, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ప్లాన్, అమెరికా ప్రెసిడెంట్ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని ఆ గ్రీన్లాండ్ ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బలంగా చెప్పాడంట. సో ట్రంప్స్ ప్లాన్ ఏంటా, ట్రంప్స్ ప్లాన్ టు అసెట్ కంట్రోల్. ఇక్కడ అసెట్ అంటే మీనింగ్ ఏంటంటే, మామూలుగా అసెట్ అంటే ఎంఫసైజ్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ అసెట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, టు వీల్డ్ ద పవర్, టు షో ద పవర్, టు డిస్ప్లే ద పవర్. దేని మీద, టు వీల్డ్ ద కంట్రోల్, టు అసెట్ ద కంట్రోల్ ఓవర్ ద ఆర్కిటిక్ ఐలాండ్. ఆర్కిటిక్ ఐలాండ్ అంటే ఏంటి, ఇప్పుడు గ్రీన్లాండే కదా. సో ఈ గ్రీన్లాండ్ పైన తన యొక్క పవరు, తన యొక్క శక్తిని చూపించాలి, తను ఆక్యుపై చేసుకోవాలని ఒక విధం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడో, మీరు మాట వింటే ఓకే, ఎట్ ఎనీ కాస్ట్ నేను ఆక్యుపై చేసుకుంటా అని చెప్తున్నాడు. ఆ మాటలు కూడా ఇచ్చాడు, చూపిద్దాం. సో ఆ మాటలు మళ్ళీ ఒకసారి జేడి వ్యాన్స్ రీఅఫర్మ్ చేశాడు, మళ్ళీ రీటోల్డ్, మళ్ళీ బలంగా చెప్పాడు అందనే యొక్క మీనింగ్. క్లియర్. సో వాట్ ఈ సబ్జెక్ట్, జేడి వ్యాన్స్ విజిట్. వర్బ్ ఏంటి, వాస్. ఆబ్జెక్ట్ ఏంటి, అ బ్లంట్ డెమాన్స్ట్రేషన్. అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, క్లోజ్, దట్ మచ్. ఓకే. అండ్ ద నెక్స్ట్ పాయింట్ వి ఆర్ గోయింగ్, నెక్స్ట్ లైన్ వి ఆర్ విజిటింగ్. జస్ట్ సీ ద విజిట్ అంటే ఇప్పుడు ఈ జేడి వ్యాన్స్ వెళ్ళినటువంటి ఈ యొక్క విజిట్. వర్బ్ చూడండి, డ్రూ. V1 V2 V2 కదా, వర్బ్ ఫామ్ 2. డ్రా, డ్రూ, డ్రాన్, డ్రాయింగ్, డ్రాస్ అంటే జస్ట్ లైక్ ఇండికేటెడ్, షోవుడ్, డిస్ప్లేడ్. ఈ విషయాలను బయటికి లాక్కొచ్చింది ఇతని యొక్క విజిట్. ఏ విషయాలు, షార్ప్ డిసప్రూవల్. షార్ప్ అంటే వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఈ విజిట్ ఏదైతే ఉందో ఒక బలంగా వాళ్ళు చాలా పవర్ఫుల్గా డిసప్రూవ్ చేశారు. ఎవరు ఒప్పుకోవట్లేదు. దే ఆర్ ఆల్ డిసగ్రీయింగ్, దే ఆర్ ఆల్ డిస్కార్డింగ్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. హూ ఆర్ దోస్, ఎవరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఫ్రమ్ గ్రీన్లాండ్స్ లోకల్ లీడర్స్. మరి గ్రీన్లాండ్లో కూడా 56,000 మంది కూడా ఒక లీడర్ ఉంటాడు కదా, ఆయనే. ఆ లీడర్సు బలమైనటువంటి డిసప్రూవల్ వ్యక్తపరిచారు. జేడి వ్యాన్స్ విజిట్ కరెక్ట్గా లేదు, ఇది అఫీషియల్ విజిట్ కాదు అయినా పైన చెప్పాడు కదా, ఏది
బ్లంట్ డెమాన్స్ట్రేషన్ అన్నాడు కదా. సో ఇది బ్లంట్ డెమాన్స్ట్రేషన్ అని వాళ్ళంతా కూడా లోకల్ లీడర్స్ ముక్తకంఠంగా చెప్పారు. అండ్ ఇంకేం చెప్పారు, అండ్ ద డానిష్ గవర్నమెంట్ ఆల్సో, మరియు అక్కడ ఉన్నటువంటి డెన్మార్క్ ప్రభుత్వం, దాన్ని ఏమంటారంటే ఇంకో భాషలో డానిష్ గవర్నమెంట్ అంటారు. డెన్మార్క్ అన్న డానిష్ అన్న రెండొకటే. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ మరియు డెన్మార్క్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బలంగా డిసప్రూవ్ చేసింది, షార్ప్ డిసప్రూవ్ చేసింది. ఈ విజిట్ కరెక్ట్ కాదు అని వాళ్ళంతా తిప్పికొట్టారు. అది సో మీరు చూసారా, గవర్నమెంట్ పక్కనేమి ఇచ్చాడు, విచ్ అంటే ఎవరు, ఎస్ ఈ డానిష్ గవర్నమెంట్, డెన్మార్క్ గవర్నమెంట్. ఇది రిలేటివ్ ప్రొనౌన్, ఎవరి గురించి చెప్తున్నట్టు, ఎస్ ఈ డానిష్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, డానిష్ గవర్నమెంట్ రిటైన్స్ అంటే ఇది వర్బ్, గవర్నమెంట్ అంటే సింగులర్, రిటైన్స్ అంటే సింగులర్. సో డానిష్ గవర్నమెంట్ రిటైన్స్ అంటే కంటిన్యూస్, కొనసాగిస్తుంది. ఏం కొనసాగిస్తుంది, సోవర్నిటీ అంటే సార్వభౌమాధికారం అంటే ఇండిపెండెన్స్, ఆ యొక్క ఫ్రీడమ్ వారికి ఇచ్చింది ఎవరు, డానిష్ ప్రభుత్వము. ఈ యొక్క గ్రీన్లాండ్ యొక్క సోవర్నిటీని కాపాడుకుంటూ వస్తుందంట ఎంతో కాలంగా. ఇప్పుడు డెన్మార్క్ ప్రభుత్వము గ్రీన్లాండ్ యొక్క ప్రాంతాన్ని పాలిస్తుంది ఇండైరెక్ట్గా అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. క్లియర్? సో విచ్ రిటైన్స్ సోవర్నిటీ ఓవర్ ద ఐలాండ్. ఇప్పుడు డెన్మార్క్ అంటే ఐలాండే కదా. ఈ ఐలాండ్ పైన ఎవరికి సార్వభౌమాధికారం ఉంది అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ ఐలాండ్. ఇప్పుడు ఈ ఐలాండ్ ఎవరి ఆధీనంలో ఉంది, డెన్మార్క్ ఆధీనంలో ఉంది. ఈ డెన్మార్క్ ఎవరు అంటే అమెరికా యొక్క ఫ్రెండే. ఈ డెన్మార్క్ అంటే మరేదో కాదు. ఈ డెన్మార్క్ దగ్గర ఎలాంటి మిలిటరీ పవర్ కానీ డిఫెన్స్ పవర్ కానీ ఏమీ లేదు. ఈ డెన్మార్క్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది ఎవరు, ద యుఎస్ఏ. మరి డైరెక్ట్ ఆక్యుపై చేసుకోవచ్చు కదా అంటే అదే చూస్తుంది ఇప్పుడు అమెరికా, ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. వీళ్ళు డెన్మార్క్ ప్రజలు మాట విన్నా వినకుండా అమెరికా కొనాలని చూస్తుంది డైరెక్ట్గా ప్రాంతాన్ని. అది రైటర్ చెప్తున్నాడు ఇక్కడ. సో కాబట్టి మీకు అర్థమైంది కదా, ఈ డానిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గ్రీన్లాండ్ అనే ఒక ప్రాంతాన్ని తన యొక్క పవర్తో కంట్రోల్ చేసింది, ఇప్పటి వరకు పాలించింది అందని యొక్క మీనింగ్. ఈ సావర్నిటీని కాపాడుతుంది ఎవరు అంటే డెన్మార్క్ గవర్నమెంట్, డానిష్ గవర్నమెంట్. క్లియర్? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వాట్ ఈ సబ్జెక్టు, ద విజిట్, వర్బ్ ఏంటి, డ్రా షార్ప్ డిసప్రూవల్. ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ఈ యొక్క విజిట్ని, అక్కడ ఉన్నటువంటి డెన్మార్క్ ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కానీ డానిష్ గవర్నమెంట్ కానీ. ఈ డానిష్ గవర్నమెంట్ ఏంటి విచ్ రిటైన్స్ సోవర్నిటీ ఓవర్ ద ఐలాండ్. ఆ ఐలాండ్ పైన, గ్రీన్లాండ్ పైన ఈ సార్వభౌమాధికారం కలిగి ఉంది ఎవరు, ఈ డానిష్ గవర్నమెంట్ అందని యొక్క మీనింగ్. క్లియర్? అది నెక్స్ట్ లైన్. సో ఇట్ మార్క్డ్ అంటే మేబీ ఈ విజిట్ అనుకుంటా. ఈ విజిట్ సబ్జెక్ట్ ఏంటి, ఇట్. వర్బ్ ఏంటి, మార్క్డ్ అంటే ఏంటి, సూచించింది, ఇండికేటెడ్. ఓ న్యూ లో, ఒక కొత్త విధమైనటువంటి తగ్గుదలని చూపించింది. న్యూ లో అంటే వెరీ క్రిటిసైజ్డ్, పెద్ద ఎత్తున వంచనకు క్రిటిసిజంకి గురైంది ఈ యొక్క విజిట్. అది క్లియర్గా చూపిస్తుంది. ఎక్కడ, ఇన్ ద యుఎస్ గ్రీన్లాండ్ రిలేషన్స్. అయిపోయింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా మరియు గ్రీన్లాండ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయంట. అది క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఇట్ మార్క్డ్ ఓ న్యూ లో, ఒక కొత్త తగ్గుదల. ఆ రిలేషన్, ఆ రెండు దేశాల మధ్యలో ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయింది అన్న విధంగా కనబడుతుందంట ఈ యొక్క విజిట్. ఇంకేమన్నాడు, రిలేషన్స్ పక్కన ఏమన్నాడు, విచ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు, రిలేషన్స్, ఈ సంబంధాలు ప్లూరల్ కదా, అందుకే చూడండి ఇక్కడ విచ్ హ్యావ్ సవర్డ్ ఇన్ రీసెంట్ వీక్స్. అయితే దాన్ని సోర్డ్ అనొద్దు, సవర్డ్ అనాలి. మనం పుల్లగా అంటాం కదా, చింతకాయ ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. సో జస్ట్ లైక్ దాట్, సవర్డింగ్, సవర్స్, ఇది వర్బ్గా వాడుకుంటాడు. సో సవర్డ్ అంటే కొంచెం బిట్టర్డ్, ఇంకా కొంచెం బ్యాడ్ అయిపోయిన రిలేషన్స్ అని దాని యొక్క మీనింగ్. సవర్ అంటాం కదా మనం, చేదు పులుపు అంటాం కదా, ఇంకా పుల్లగా అయిపోయినాయి రిలేషన్స్ అన్నీ కూడా. అసలు స్వీట్గా ఉండాలి కదా, అలా లేదంట. సో విచ్ హ్యావ్, ఆ రిలేషన్స్ ఇంకా సవర్డ్, ఇంకా చాలా బిట్టర్గా మారిపోయినాయి అంట ఈ యొక్క రీసెంట్ వారాల్లో. క్లియర్? సో నెక్స్ట్, వైల్ అంటే ఏంటి, కంజంక్షన్, రెండు సెంటెన్స్ని జాయిన్ చేస్తుంది, హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్. వైల్ మిస్టర్ వ్యాన్స్, జేడి వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్, వర్బ్ ఏంటి, వాజ్ ఇన్స్పెక్టింగ్ అంటే అక్కడ ఏదో గమనిస్తున్నాడు. దేన్ని గమనిస్తున్నాడు, ద పిచుఫిక్ స్పేస్ బేస్. అంటే యుఎస్ ప్రెసిడెంట్ అంటే అమెరికా యొక్క మిలిటరీ బేస్ ఉందంట అక్కడ, దాని పేరు ఇచ్చాడు అక్కడ, అది ఇంపార్టెంట్ అనుకుంటా, పిచుఫిక్ స్పేస్ బేస్. ఈ గ్రీన్లాండ్ అనే ప్రాంతంలో అమెరికా యొక్క మిలిటరీ బేస్ ఉంది, అంటే వారి యొక్క మిలిటరీ కార్యకలాపాలు జరుపుకోవడానికి అక్కడ ఒక స్థావరం ఉందన్నట్టు, దాని పేరు ఇచ్చాడు. సో దాన్ని ఎవరు విజిట్ చేశారు, మొన్న వెళ్ళినటువంటి జేడి వ్యాన్స్. సో జేడి వ్యాన్స్ వాజ్ ఇన్స్పెక్టింగ్ ద పిచుఫిక్ స్పేస్ బేస్
దాన్ని అంతకుముందు ఏమనేవారంట ఫార్మర్లీ అంటే ఇంతకుముందు దాన్ని ఏమన్నారు థూలే ఎయిర్ బేస్ అని పిలిచారంట. చూడండి మీ పేర్లు వెరైటీగా ఉన్నాయి, వీటి మీనింగ్ ఏందో కూడా తెలియదు. సో ఇప్పుడు దాన్ని పిటుఫిక్ స్పేస్ బేస్ అంటున్నారంట. పాత రోజుల్లో ఏమని పిలిచేవారంటే తులే ఎయిర్ బేస్ అని పిలిచేవారంట. ఇప్పుడు పేరు మార్చి అదేదో అట్లా అంటున్నారు. సో ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నటువంటి సమయంలో అందని యొక్క మీనింగ్ వాన్స్ వాజ్ ఇన్స్పెక్టింగ్, ఆ ప్రాంతాన్ని కాస్త అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఎట్లా నడుస్తున్నాయి కార్యకలాపాలు మీరు చూసే ఉంటారు. లైవ్లో డ్రెస్ వేసుకున్నాడు, ఆయన కూడా ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు. సో అట్లా వైల్ మిస్టర్ వాన్స్ వాజ్ ఇన్స్పెక్టింగ్ ద పిటుఫిక్ స్పేస్ బేస్ ఫార్మర్లీ ద తులే ఎయిర్ బేస్. ఇప్పుడు ఈ వైల్ అనేది ఇక్కడికి వస్తుంది. వైల్ మిస్టర్ ట్రంప్, ఇదే సమయంలో మిస్టర్ ట్రంప్ డిక్లేర్డ్, ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. దట్ ఏమిటా విషయము, దట్ అంటే కంజంక్షన్, ద యుఎస్ అంటే అమెరికా, మళ్ళీ వర్బ్ ఏంటి వుడ్ గో వెళ్తుంది, వుడ్ గో యాజ్ ఫార్ యాజ్ వీ హ్యావ్ టు. ఇగో అందుకే చూసారా మీరు ఇన్వర్టెడ్ కామర్స్లో ఇచ్చాడు, అంటే చాలా ఇంపార్టెంట్ అని మనం గమనించాలి. చూసుకోండి, the US would go as far as we have to. హ్యావ్ టు అంటే మనం చెప్పాము ఆల్రెడీ మస్ట్. ఇది స్వయాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినటువంటి మాటలు. హ్యావ్ టు అంటే మనం మీనింగ్ రాద్దాం. హ్యావ్ టు అంటే అర్థం ఏంటి బాబు, మస్ట్. మస్ట్ అని రాయొచ్చు, హ్యావ్ టు అని రాయొచ్చు. మనకు హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, ఈ మూడు అర్థాలు ఒకటే. మస్ట్ కంపల్సరీ అని మీనింగ్ వస్తుంది. సో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమని చెప్పాడు, ఇగో మై డియర్ గ్రీన్లాండ్ పీపుల్, మేము ఎంతవరకైనా వెళ్తాం, దేనికి వెనకాడము. ఓ పక్క జేడీ వ్యాన్స్ అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి చెప్పాడు. ఏం చెప్పాడు, ఇగో బాబు ద యుఎస్ వుడ్ గో యాజ్ ఫార్ యాజ్ వీ హ్యావ్ టు, మేము ఎంతకైనా తెగిస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం గ్రీన్లాండ్ కోసం, యుద్ధమైనా చేస్తాం అని చెప్పాడు డైరెక్ట్గా. టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద గ్రీన్లాండ్, గ్రీన్లాండ్ని మా కంట్రోల్లో పెట్టుకోవడానికి మేము ఎంతకైనా వెళ్తాము, మీరు మాట విని మా దగ్గర జాయిన్ అయితే హ్యాపీ, లేదు అంటే మేము ఏం చేయాలనే చేస్తాం అని చెప్పి ఆయన ఇంకో పక్క చెప్పాడు. ఓ పక్క జేడీ వ్యాన్స్ అక్కడ విజిట్ చేస్తూనే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు చెప్పడం. అంటే ఇండైరెక్ట్గా ఏంది, వస్తారా రారా అని ఇండైరెక్ట్గా బలంగా అడగడం. దిస్ ఈస్ వాట్ ఓకే ద ఫస్ట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. ద నెక్స్ట్ లైన్, సో దిస్ ఈస్ నాట్, వీఆర్ మూవింగ్ అహెడ్. సో సబ్జెక్ట్ ఏంటి, దిస్. వర్బ్ చూడండి, ఈజ్ నాట్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, ఇది మొదటిసారి ఏం కాదు. దట్ అంటే ఏంటి, కంజంక్షన్. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ an American administration చూడండి వర్బ్ హ్యాస్ అటెంప్టెడ్, ప్రయత్నాలు చేసింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ an American administration has attempted to acquire the island. అంటే ఈ గ్రీన్లాండ్ అనే ఐలాండ్ను అక్వైర్ చేసుకోవడానికి ఇది మొట్టమొదటి ప్రయత్నం ఏం కాదు. ఇవాళ జేడీ వ్యాన్స్ వెళ్ళాడు, ఆయనకన్నా ముందు తాతలు వెళ్ళారు చాలా మంది అని దాని యొక్క మీనింగ్ అక్కడ క్లియర్. సో ఇది సబ్జెక్టు వర్బు, అది సబ్జెక్టు వర్బు ఆబ్జెక్టు, ఇది మధ్యలో కంజంక్షన్ దట్ క్లోజ్. మరి ఎప్పుడు పురాతన కాలంలో ఇంకెప్పుడు వెళ్ళారో చెప్తున్నాడు. ఇన్ 1867, జస్ట్ ఇమాజిన్ 1867 అంటే ఎప్పుడు ఏంది కథ, 100 ఏళ్ళ కిందట. ఫాలోయింగ్ ద పర్చేస్ ఆఫ్ అలాస్కా ఫ్రమ్ రష్యా. ఇగో ఈ ఫాలోయింగ్ అన్నాడు కదా, ఇది ఐఎన్జీ ఫామ్, ఇది నౌన్ ఫ్రేజ్, జెరండిల్ ఫ్రేజ్ అంటాం. ఫాలోయింగ్ ద పర్చేస్ ఆఫ్ అలాస్కా ఫ్రమ్ రష్యా. 1867లో ఏం జరిగిందో ఒక సంఘటన చెప్తున్నాడు. రష్యా నుంచి అలాస్కా అనే ప్రాంతాన్ని రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసిన తర్వాత చెప్తున్నాడు ఏం జరిగిందో. అది ఎప్పుడు కొనుగోలు చేశారంట అలాస్కా అనే ప్రాంతాన్ని. ఈ ప్రాంతాలను కొనుక్కోవడం ఏందండి వెరైటీగా, అది అమెరికా, మరి అట్లా ఉంటుంది కథ. సో ఫాలోయింగ్ ద పర్చేస్ ఆఫ్ అలాస్కా ఫ్రమ్ రష్యా, అది 1867లో జరిగింది. 1967 కాదండి, 100 ఏళ్ళ కిందట, 150 ఏళ్ళ కిందట దగ్గర. ఇప్పుడు సబ్జెక్ట్ చూడండి, ద యుఎస్, సబ్జెక్ట్ అమెరికా. వర్బ్ చూడండి, హెల్డ్. హెల్డ్ అంటే కండక్టెడ్, నిర్వహించింది. అన్సక్సెస్ఫుల్ టాక్స్ విత్ డెన్మార్క్. అన్సక్సెస్ఫుల్ టాక్స్ అంటే సక్సెస్ఫుల్ కానటువంటి నెగోషియేషన్స్. టాక్స్ అంటే చర్చలు ఇక్కడ. ఎవరితోటి, విత్ డెన్మార్క్. డెన్మార్క్ తోటి అన్సక్సెస్ఫుల్ టాక్స్ జరిగినాయి. దేని విషయంలో, టు బై గ్రీన్లాండ్. ఈ కొనడం ఏందండి వెరైటీగా, అంటే అంతే మరి అమెరికా. సో ఇదండి కథ. ద యుఎస్ హెల్డ్ అన్సక్సెస్ఫుల్ టాక్స్ విత్ డెన్మార్క్ టు బై ద గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ని కొనే విషయంలో విఫలమయ్యింది. ఎప్పుడు, 1867 ముచ్చట ఇది, ఇప్పుడు కదా, అప్పుడే విఫలమైందంట. మరి 2025లో సాధ్యమైద్దా, మనం చూడాలి, మనం ఉన్నాం కదా ఇప్పుడైతే. ఇది నెక్స్ట్, డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇది టైం ఫ్రేజ్ అంటాం, దీన్ని కోస్తా హోల్లో పెట్టుకోవాలి, చదవద్దు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఒక సంఘటన చెప్తున్నాడు. ఆఫ్టర్ నాజీ జర్మనీ ఆక్యుపైడ్ డెన్మార్క్, ఇది మళ్ళీ ఫ్రేజ్గానే తీసుకుంటాం. నాజీ జర్మనీ ఆక్యుపైడ్ డెన్మార్క్. జర్మనీ అనే ఒక దేశము డెన్మార్క్ను ఆక్యుపై చేసిన తర్వాత ఇంకో సంఘటన. ఇది ఎప్పుడు డేట్ ఇచ్చాడా? సెకండ్ వరల్డ్ వార్ అంటే 1945 ఆ సమయంలో. ఫస్ట్ వరల్డ్ వారు 1918 ఆ సమయంలో, సెకండ్ వరల్డ్ వారు 47 ఆ టైంలో. సో అదే చెప్తున్నాడు. ద యుఎస్, మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి? ద యుఎస్, అమెరికా. వర్బ్ ఎస్టాబ్లిష్డ్, నిర్మించింది. మిలిటరీ అండ్ రేడియో స్టేషన్స్, అయినా మిలిటరీ అండ్ రేడియో స్టేషన్స్ ఎక్కడ? ఆన్ ద ఐలాండ్. ఈ గ్రీన్లాండ్ అనే ప్రాంతంలో మిలిటరీ మరియు రేడియో స్టేషన్స్ నిర్మించిందంట అమెరికా గ్రీన్లాండ్ అనే ప్రాంతంలో, అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో సంఘటన. ఇన్ 1946, 1946 అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వాషింగ్టన్ ఆఫర్డ్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? వాషింగ్టన్. వాషింగ్టన్ అంటే అమెరికా క్యాపిటల్. వర్బ్ ఏంటి? ఆఫర్డ్. డెన్మార్క్ ఆఫర్ చేసింది ఎంత? $100 మిలియన్ ఆఫర్ చేసింది ఫర్ గ్రీన్లాండ్ కొనడానికి. ఎంత డబ్బు ఆఫర్ చేసింది అమెరికా అంటే $100 మిలియన్ డబ్బు. అంటే చాలా తక్కువ, అప్పుడు ఆ కాలంలో ఎక్కువ, మరి ఇప్పుడు తక్కువ. సో $100 మిలియన్ డబ్బును ఆఫర్ చేసింది ఎవరు? అమెరికా. సో నెక్స్ట్ గ్రీన్లాండ్ పక్కన ఏమి ఇచ్చాడు? విచ్ అన్నాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? గ్రీన్లాండ్ గురించి చెప్తున్నట్టు. దీన్ని ఏమంటారు? దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా దాని ముందున్నటువంటి పదం గురించి ఫోకస్ చేస్తుంది. ఓకేనా? దీని ముందున్న వారెవరు? గ్రీన్లాండ్ గురించి చెప్తున్నాడు. విచ్ ఇట్ రిజెక్టెడ్. గ్రీన్లాండ్ అప్పుడు ఈ ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసింది. అంటే ఇది 3 ప్రయత్నాలు జరిగినాయి. 67 రెండవ ప్రపంచ యుద్ధము, అక్కడ నాజీ జర్మనీ ఆక్యుపై చేసిన తర్వాత చర్చలు విఫలమైనాయి. అప్పుడు రేడియో స్టేషన్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధంలో $100 మిలియన్ ఆఫర్ చేసినా కూడా గ్రీన్లాండ్ ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు 2020 ఏమైందో చూడాలి. మోర్ రీసెంట్లీ మరీ రీసెంట్గా కొన్ని అంటే ఒక 5-6 సంవత్సరాల కింద మాట్లాడుకుంటే, డ్యూరింగ్ హిస్ ఫస్ట్ టర్మ్, హిజ్ అంటే ఎవరు? ట్రంప్ ఫస్ట్ టైం. ట్రంప్ మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి? మిస్టర్ ట్రంప్, ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, మేడ్. మిస్టర్ ట్రంప్ మేడ్ అ సిమిలర్ ఆఫర్. అలాంటి ఒక ఆఫరే 1946 టైంలో ఎలాంటి ఆఫర్ చేశాడో అలాంటి ఆఫర్ ఇంకోటి చేశాడు మిస్టర్ ట్రంప్. సో ఏమైంది మరి? విచ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. దీని ముందు ఎవరున్నారు? ఆఫర్ గురించి చెప్తున్నాడు. ఏమిటా ఆఫరు? విచ్ వాజ్ అగైన్ డిక్లైన్డ్. ఇది వర్బ్గా తీసుకుంటాం, బట్ రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి హోల్లో పెట్టుకుంటాం. విచ్ వాజ్ అగైన్ డిక్లైన్డ్ బై డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్. డెన్మార్క్, గ్రీన్లాండ్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశాయి. కానీ ట్రంప్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు, దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ నౌ, మరి ఇప్పుడు 2025లో ఇన్ ఈ సెకండ్ టర్మ్, మరి రెండవసారి అధ్యక్షుడు అయ్యాడుగా ట్రంప్. చెప్తున్నాడు సబ్జెక్ట్ ఏంటి? హీ ఈజ్ ట్రంప్ ఈజ్ అగ్రెసివ్లీ పర్సూయింగ్ అంటే పొందుకుంటున్నాడు, జస్ట్ గెటింగ్. అగ్రెసివ్లీ పర్సూయింగ్ ద ఐడియా, తన ఐడియాని కొనసాగిస్తున్నాడు. చాలా అగ్రెసివ్లీ మీన్స్ వెరీ సివియర్లీ, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్లీ. అగ్రెసివ్లీ పర్సూయింగ్ ద ఐడియా పక్కన ఏమిచ్చాడు? కామా, అంటే ఐడియా గురించి చెప్తున్నాడు. అన్డిటర్డ్ బై ద స్ట్రాంగ్ అపోజిషన్. అన్డిటర్డ్ అంటే అర్థం ఇది నేను ఫ్రేజ్లో రాయాలి. అన్డిటర్డ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఎస్ అంటే అన్డీవియేటెడ్. డిటర్డ్ అంటే దారి తప్పుకోండి. డిటరెంట్ అంటే అడ్డంకి, అబ్స్ట్రక్షన్, ప్రివెన్షన్, రెస్ట్రిక్షన్, రెస్ట్రైన్మెంట్ అంటే అడ్డుకోవడం. అన్డిటర్డ్ అంటే ఎవరు చెప్పినా వినకపోవడం, విదౌట్ ఎనీ రెస్ట్రిక్షన్, విదౌట్ ఎనీ అబ్జెక్షన్. అన్డిటర్డ్ బై ద స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది అట్లాంటిక్. అంటే అట్లాంటిక్ సైడ్ నుంచి పెద్ద ఎత్తున, అంటే ఇటు గ్రీన్లాండ్ ప్రజలు ఒప్పుకోవట్లేదు, అటు డెన్మార్క్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అయినా కూడా తన యొక్క ఐడియాని చాలా బలంగా పర్సూ చేసుకోవడానికి, అగ్రెసివ్గా ట్రంప్ ముందుకెళ్తున్నాడు అని దాని యొక్క మీనింగ్. ఏమిటా ఐడియా అంటే ఇక్కడ ఇచ్చాడు. అన్డిటర్డ్ అంటే వెరీ ఫోకస్డ్, వెరీ డిటర్మినెడ్, వెరీ ప్యాషనేట్గా. అన్డిటర్డ్ బై ద స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ అట్లాంటిక్. వాళ్ళు ఇద్దరు కూడా తిప్పి కొడుతున్నా ఈయన వినట్లేదు. నాకు గ్రీన్లాండ్ కావాలి అని ట్రంప్ తెగేసి చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్లో నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ యూ పీపుల్, ఇది చాలా ఉంది. ఓకే, బట్ ఎనీ హాఫ్
మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూ పీపుల్ నీడ్ టు అండర్లైన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి. రైట్. But the Greenland of today is different from the Greenland of the 19th or even the mid 28th century. 19th 28th century లాగా పరిస్థితి లేదు. Once a Danish colony అంటే డెన్మార్క్ కింద ఉండేది ఒకప్పుడు. వన్స్ అంటే ఒకప్పుడు. ఇట్ వాస్ ఫార్మల్లీ ఇట్ అంటే ఎవరు? గ్రీన్లాండ్. It was formally incorporated into the kingdom of Denmark in 1953. 1953లో అధికారికంగా డెన్మార్క్ కింద ఈ యొక్క గ్రీన్లాండ్ అనే ప్రాంతాన్ని చేర్చారు. అంటే సోవనిటీ అంటే దాని కిందికి లెక్కలు వస్తాయి. అంటే డెన్మార్క్ చెప్పిన విధంగా గ్రీన్లాండ్ వినాలి అని 1953లో అఫీషియల్గా దాని కింద చేర్చారు, ఇన్కార్పొరేటెడ్. ఆఫ్టర్ 1979 రెఫరెండం అంటే ఏంటి? ప్రజాభిప్రాయ సేకరణ. 1979 ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత గ్రీన్లాండ్ గెయిన్డ్ ఆటోనమీ, తనకంటూ ఒక స్వయం ప్రతిపత్తి నిర్మించుకుంది. అంటే గ్రీన్లాండ్ ప్రజలందరూ కలిసి మేము డెన్మార్క్ నుంచి విడిపోయి మనకంటూ ఒక ఆటోనమీ కల్పించుకుందామని వాళ్ళు సపరేట్గా తమని తాను పాలించుకుంటున్నారు అప్పటి నుంచి 79 నుంచి. విత్ ఫారిన్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ అండర్ డానిష్ కంట్రోల్. కేవలం ఫారిన్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో లేదా డిఫెన్స్ సంబంధించినటువంటి రక్షణ వలయం ఏదైతే ఉంటుందో వాళ్ళు డెన్మార్క్కి ఇచ్చారు. మిగతా విభాగాలన్నీ తమను తామే పాలించుకుంటున్నారు. అంటే గ్రీన్లాండ్ ప్రజలు 56,000 మంది. నెక్స్ట్, సిన్స్ దెన్ జబ్సే అబ్ తక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేషనలిస్ట్ సెంటిమెంట్ హ్యాస్ గ్రోన్. వారందరిలో ఒక రకమైనటువంటి జాతి వారి యొక్క గ్రీన్లాండ్ అనే ఒక జాతి భావం వారిలో పెరుగుతూ వచ్చిందంట. సో విత్ పోల్స్ ఇండికేటింగ్ ఓవర్, మరి ఎన్నికలు కూడా జరిగాయి అక్కడ. విత్ పోల్స్ ఇండికేటింగ్ ఓవర్ 80% ఆఫ్ గ్రీన్లాండర్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫుల్ ఇండిపెండెన్స్. అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 100లో 80 మంది మాకు సపరేట్ గ్రీన్లాండ్, మా దేశం మాకు కావాలని వాళ్ళంతా పేర్కొన్నారు. ఇన్ అనదర్ సర్వే, ఇంకొక అధ్యయనంలో 85% ఆఫ్ ద పాపులేషన్ అపోజ్డ్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ద యుఎస్. ఇంకొక అధ్యయనం రీసెంట్గా 85% మంది ప్రజలు మేము అమెరికాలోకి జాయిన్ అవ్వము అన్న విషయం చెప్పారు. నెక్స్ట్, ద అమెరికన్ పుష్ ఫర్ గ్రీన్లాండ్ ఈజ్ రూటెడ్ ఇన్ జియోపొలిటికల్ క్యాల్కులేషన్స్. మరి వాళ్ళ అమెరికా ఎందుకు నెడుతుంది, గ్రీన్లాండ్ ఎందుకు కావాలని కోరుకుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి జియోపొలిటికల్ కాల్కులేషన్స్, భూ రాజకీయ పరమైనటువంటి కారణాలు ఉన్నాయి అమెరికాకు. అందుకే గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చైనాకు చెక్ పెట్టాలి, ఇండైరెక్ట్గా రష్యాకు చెక్ పెట్టాలి. రేపొద్దున రష్యా తిరగబడితే గ్రీన్లాండ్ని బేస్గా చేసుకొని ఈ దేశాల మీద పోరాడచ్చు, యూరోప్ మీద పోరాడచ్చు అనే ఉద్దేశంతో జియోపొలిటికల్ క్యాల్కులేషన్స్ అందులో ఇమిడి ఉన్నాయి. అందుకే ఇవాళ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఆ ప్రాంతం నాకు కావాలి అని ముక్తకంఠంగా చెప్తున్నాడు. నెక్స్ట్, ఇంకేం కారణాలు ఉన్నాయి చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, యాజ్ ద క్లైమేట్ చేంజ్ యాక్సలరేట్స్ ఆర్కిటిక్ ఐస్ మెల్ట్. ఇవాళ వాతావరణ మార్పులు పెద్ద ఎత్తున అక్కడ ఆర్కిటిక్లో ఉన్నటువంటి మంచు అంతా కరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ట్రేడ్ ఛానల్స్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ద రీజియన్ ఈజ్ బికమింగ్ మోర్ యాక్సెసిబుల్. ఈ గ్రీన్లాండ్ అనే ప్రాంతము మోర్ యాక్సెసిబుల్ ఫర్ నావిగేషన్. పడవలకి కూడా ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళొచ్చు. అండ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలని తవ్వుకోవచ్చు అనే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అమెరికాలో. ఓన్లీ 5 కంట్రీస్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఆర్కిటిక్ సీబెడ్. ఓన్లీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్గా 5 దేశాలు మాత్రమే ఈ యొక్క ఆర్కిటిక్ సీబెడ్కు కనెక్షన్లో ఉన్నాయి. అవి ఏంటి అంటే చెప్తున్నాడు, ఒకటి ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి కెనడా, ఇంకొకటి రష్యా, నార్వే, ప్రజెంట్ డెన్మార్క్ వయా గ్రీన్లాండ్ అండ్ ద యుఎస్ వయా అలాస్కా. ఈ 5 ప్రాంతాలు మాత్రమే కనెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ యొక్క ఎజెండా కూడా అదే. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి మినరల్స్ తవ్వుకోవాలి, అదేవిధంగా నావిగేషన్ కూడా పెంచుకోవాలని ట్రంప్ చూస్తున్నాడు. ఇవి క్లియర్, ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ పారాగ్రాఫ్. సో రష్యా ఆల్రెడీ మెయింటైన్స్ అ స్ట్రాంగ్ మిలిటరీ ప్రెసెన్స్ ఇన్ ద రీజియన్. గ్రీన్లాండ్లో రష్యా మిలిటరీ ప్రెసెన్స్ కూడా ఉందంట. సో వాషింగ్టన్ అంటే అమెరికా సీజ్ కంట్రోల్ ఆఫ్ గ్రీన్లాండ్ యాజ్ ఎ వే టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆర్కిటిక్ క్లెయిమ్స్ అంటే చెప్పుకోవడం, అండ్ యాక్సెస్ టు అన్టాప్డ్ న్యాచురల్ రిసోర్సెస్. చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రజలు
ముట్టుకోలేనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే 57,000 జనం అంటే వాళ్ళు ఏం వాడుకుంటారు? 2/3 ఆఫ్ ఇండియాస్ జోగ్రఫికల్ స్పేస్ అంటే ఎంత పెద్ద దేశమో ఆలోచించండి. అక్కడ ఉన్నది 50,000 మంది. ఎంత వాడుకున్నా ఏం వాడుకుంటారు? రిసోర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ. బట్ అటెంప్టింగ్ టు సీజ్ టెరిటరీ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ but attempting to seize and occupy territory, Greenland, for strategic or economic gain echoes ప్రతిధ్వనిస్తుంది the behavior of the bygone empires. bygone అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంపైర్స్ యొక్క వాళ్ళు ఏదైతే దేనికోసం అయితే పోరాడారో అదే ఒక ప్రతిధ్వని ఇక్కడ కనబడుతుంది అంటున్నాడు రైటరు. సో మిస్టర్ ట్రంప్స్ ఎక్స్పాన్షనిస్ట్ అంబిషన్స్ రిస్క్ ఫర్దర్ అండర్మైనింగ్ ద ఫ్రాజైల్ పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఆర్డర్. పోస్ట్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఫ్రాజైల్ అంటే వెరీ డెలికేట్. సో విచ్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అండ్ నేషనల్ సోవనిటీ. చూడండి ఇక్కడ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఆ ప్రాంతం యొక్క ఐక్యత మరియు నేషనల్ సోవనిటీ ఆ జాతి యొక్క సార్వభౌమాధికారం కాపాడమే రెండో ప్రపంచ యుద్ధంలో చేసుకున్న సంతకాల యొక్క ఒప్పందం. దానివల్ల ట్రంప్ మళ్ళీ కాల రాస్తున్నాడు అని అంటున్నాడు. సో నెక్స్ట్, ద యుఎస్ షుడ్ రెస్పెక్ట్ అమెరికా ద విల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద గ్రీన్లాండ్. అమెరికా గ్రీన్లాండ్లో ఉన్న ప్రజల యొక్క మనోభావాలని అమెరికా రెస్పెక్ట్ చేయాలి. ఆయన్ని ఎనీ చేంజ్ ఇన్ ద ఐలాండ్స్ స్టాటస్ మస్ట్ కమ్ త్రూ ద డెమోక్రాటిక్ చాయిసెస్. సరే, ఆ గ్రీన్లాండ్ అనే ప్రాంతంలో ఎలాంటి మార్పు జరిగినా కూడా గ్రీన్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ అండ్ నాట్ త్రో ఎక్స్టర్నల్ ప్రెషర్. బాహ్యపరమైనటువంటి ఒత్తిడి రాకూడదు. ఆర్ జియోపొలిటికల్ గేమ్స్మన్షిప్. ఒక భూ రాజకీయ వాతావరణం చోటు చేసుకుంది కదా ఇవాళ ప్రపంచంలో. ఇవాళ ఈ బద్ధశత్రువులైనటువంటి అమెరికా రష్యా స్నేహం ఒకటైంది ఇవాళ. సో ఇలా ఈ గేమ్స్మన్షిప్ ఆటలొద్దు, ప్రజలకు ఏం కావాలో అది ఇప్పించండి, అది చేసిన తర్వాత మీ పనులు మీరు చేసుకోండి అని రైటర్ అంటున్నాడు. అంతేగాని ఆటలు ఆడకండి ఇలాంటి చిన్న చిన్న దేశాల పైన మీరు అని అమెరికా ప్రెసిడెంట్కి నేను చెప్తున్నాడు ఈ వార్త. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో మై రిక్వెస్ట్ ఈస్ టు యూ, ప్లీజ్ పోస్ట్ యువర్ కామెంట్స్ with a subject verb agreement in that passage. Okay na? So this is what we have read today. So hope you understand. Thank you. Have a good day.